ప్రకృతి వనం ప్రసాద్ గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు సార్. స్ట్రెస్ గట్ రెండు కూడా ఎక్కువైపోతున్నాయి కదా, దీనికి సమాధానం ఏంటి సార్? ఆరోగ్యంగా ఉండే వాళ్ళందరూ కూడా వాడి పారేసిన చెత్తను పాట పాడుకుంటా టీ తాగుతా ఎత్తుతా ఉంటారు మున్సిపల్ వర్కర్. వాళ్ళకంటే మనం ఏం గొప్ప. ఇప్పుడు మీరు 4 ఇడ్లీలతో మళ్ళీ రేపు పొద్దున్న దాకానా? ఈలోగా మేము 40 ఇడ్లీలు వేసి ఉంటాం ఇక్కడ. అదే ఇప్పుడు మీరు పేపర్ పెట్టి నువ్వేం మార్చలేము అనుకునేటప్పుడు ఫ్లోలో వెళ్ళిపోతా ఉంటే వాడు మోస్ట్ స్పిరిచువల్ హ్యాపీయెస్ట్ పర్సన్. సార్ లైఫ్ షార్ట్ అంటాం, ఎంత షార్ట్ కూడా ఇప్పుడు బాగా 7 కిలోమీటర్ రన్నింగ్ చేస్తాం. సన్ స్క్రీన్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఫర్ స్కిన్ క్యాన్సర్స్ అని డాక్టర్ బిఎం హెగ్డే, పద్మ విభూషణ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయన చెప్తాను. ఇప్పుడు నమ్మకపోతే ఎట్లా? నిద్ర పట్టేది స్ట్రెస్లో పోయి నిద్ర మాత్రలు వేసుకొని సిగరెట్ తాగితే కానీ వాళ్ళు మ్యారేజ్ చేసుకొని వాళ్ళు పిల్లలు కానీ దానికి మనం ఈ పాడ్కాస్ట్లు చేసి ఈ వీడియోలన్నీ కూడా నా ఏజ్ 18 ఇయర్స్ వచ్చిన అసిడిటీ, డయాబెటీస్ కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే సార్. నమస్తే అండి. ప్రకృతి వనం ప్రసాద్ గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. బికాస్ ద కైండ్ ఆఫ్ డైట్ యూ టేక్, ద కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్ యూ టేక్ అండ్ సజెస్ట్ సార్. ఎట్లా సార్ ఇది? ఈ 10 సెకండ్ కూడా వేస్ట్. ఎందుకంటే ఇంత పెద్ద ప్రపంచంలో ప్రకృతి వనం ప్రసాద్ తెలుగు మాట్లాడేవాళ్ళు వెరీ లిమిటెడ్ కదా సార్. ఏం సార్, నాలెడ్జ్ ఎక్స్పోర్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లిమిటెడ్. అందుకే నేను జర్నీ చేస్తూ ఉంటా, ఎవరెవరో కలుస్తూ ఉంటా, కొత్తగా నేర్చుకుంటా ఉంటా. అరే నాకు తెలిసిన దానికంటే ఇది అద్భుతంగా ఉంది అని అట్లా ఉండ కాబట్టి కొన్ని నేర్చుకోగలుగుతా ఉన్నాము. సో అదే పెద్ద ఎంట్రన్స్. మనం చాలా స్పెషల్ అనుకోవడమే పెద్ద ఎంట్రన్స్ గ్రోత్కి, హ్యాపీనెస్కి. గ్రోత్ కూడా వదిలేయండి, హ్యాపీగా ఉండాలి కదా. మీకు వేరు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాలాంటి వాళ్ళకి ఉపయోగం కదా. అది కూడా డౌటే నాకు. ఎందుకంటే మీ విషయం నాకు తెలియదు కానీ చాలా మందికి ఒకరెవరన్నా బాగా గ్రో అవుతా ఉంటే మన దగ్గర ఉండే వాళ్ళు కూడా ఈర్ష్య అసూయతో దహించుకొని పోతా ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అది కూడా ఏం పట్టించుకోనక్కర్లే, ఏదో మనం హ్యాపీగా ఉంటే చాలమ్మా. ఇది జీవిత సత్యం. ఇది ఎప్పుడు నీవు కిరీటం పెట్టుకుంటావో, నువ్వు తోక వచ్చింది అనుకుంటావో అప్పుడే డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. హ్యాపీగా ఉండవు. డౌన్ఫాల్ అని కాదు నేను చెప్పడం, స్ట్రెస్. హ్యాపీగా ఉండలేవు నువ్వు. నీకు తోక వచ్చింది ఎవరు చెప్తారో నీకే తెలుస్తుంది. సో తోక వచ్చినప్పుడు కట్ చేసుకుంటాడు సరిపోయి. ఎవరు నీతో వచ్చారు సెల్ఫీ తీసుకున్నారు, అరే ఏం లేదబ్బా రాగి జావ తాగమన్నాము, సింపుల్గా బతకమన్నాము, దానికి ఎందుకు నాకు సెల్ఫీ అనుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావు ఎవ్రీ మూమెంట్. ఎవరన్నా నేను ఒకడిని. అందుకే మీరు అంటేనే నాకు నవ్వు వస్తూ ఉంటుంది. ఏం స్పెషల్ నేను పొద్దున్నే 6 గంటలకు లేచి మనం వాడి పారేసిన చెత్తను హాయిగా పాట పాడుకుంటా టీ తాగుతా ఎత్తుతా ఉంటారు మున్సిపల్ వర్కర్లు. వాళ్ళకంటే మనం ఏం గొప్ప. నాకు అది ప్రతి నిమిషం అనిపిస్తూనే ఉంటుంది. మా దగ్గర పనిచేసే వర్కర్లు, నాకంటే కష్టపడేవాళ్ళు, వీళ్ళందరూ ఉండగా మనం స్పెషల్ అంటే అసహ్యం కదా. మీ వల్ల బ్రతికిన వాళ్ళకి తెలుస్తుంది, మీకేం తెలుస్తుంది లేదు. కానీ గురుగారు ఇప్పుడు ఏమంటానంటే, నేను బేగం బజార్ వెళ్ళొచ్చాను, మీరు అన్న మాటకి ఎక్స్టెన్షను. నిన్నే బేగం బజార్ వెళ్ళొచ్చాం. అక్కడ అసలు స్మెల్, డ్రై ఫిష్, ఫ్రెష్ ఫిష్ ఆ మార్కెట్కి వెళ్తే ఆ స్మెల్ అసలు. కానీ కరోనా టైంలో ఆ 2-3 వేవ్స్ కూడా బేగం బజార్లో ఒక్కడికి కూడా రాలేదు కరోనా. బికాస్ ఆఫ్ ద హార్డ్ ఇమ్యూనిటీ దే హ్యావ్ బిల్ట్ అని అన్నారు. నిజంగానేమో అనిపించింది. సెకండ్ నిల్చోడానికి కష్టం అనిపించింది. సో హౌ టు బిల్డ్ దట్ హార్డ్ ఇమ్యూనిటీ? ప్రతి ఒక్క మనిషికి ఎక్స్పోజర్ అయితే అంతే. అట్లా హార్డ్ ఇమ్యూనిటీ ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ యు హావ్ బీన్ బిల్డింగ్ అప్. ఇట్ ఇస్ నాట్ న్యూ కరోనా. ఇట్లని కాదు, ఇట్లా కరోనాలో హండ్రెడ్స్ వచ్చిపోయి ఉంటాయి. ఎంతో కరువులు వచ్చింటాయి, ఫుడ్డే దొరకని రోజులు వచ్చింటాయి, ఎంతో చలిగి అది అసలు ఏమీ లేకుండా, ఇండ్లు లేకుండా చెట్ల సందుల్లో గుహల్లో మట్టి గోడల మధ్యలో అట్ట బతికినారు కదా పెద్దోళ్ళు. సో మనకి ఈ సెల్కి, ఈ బాడీకి ఎవల్యూషన్లో వచ్చినప్పటి నుంచి సింగిల్ సెల్ బ్యాక్టీరియా నుంచి మనం ఎవల్యూషన్లో వచ్చినాం అనుకుంటే ఆ ఇంటెలిజెన్స్ అంతా ఉంది కదా. దానికి ఎక్స్పోజర్ లేవు. ఇప్పుడు నార్మల్ బేబీ, నార్మల్ ప్రాసెస్లో పుట్టిన బిడ్డకి ఇమ్యూనిటీ తల్లి గర్భం నుంచి వచ్చేటప్పటి నుంచి
నువ్వు జాయింట్ ఫ్యామిలీలో 20 మంది ఉండి బంధువులందరూ వచ్చి అబ్బా భలే ఉన్నాడు అబ్బా ముద్దు అని చెప్పి ఎట్లా పెట్టుకొని అట్ట పెట్టుకొని ఆ బ్యాక్టీరియా పంపించి ఆ ఊర్లో వైరస్లు ఈ ఊర్లో వాడికి ఇమ్యూనిటీ వస్తుంది. అది పెద్ద సైన్స్ ఇప్పుడు తెలుసా. మనం మాట్లాడేది ఫేక్ కాదు, మనం మాట్లాడేది పెద్ద సైన్స్. దాన్ని ఏ లెవెల్కి పోయిందంటే ఈ యాంటీబయాటిక్లు వేసి కడుపులో ఉండే జబ్బులకి రకరకాల ఇష్యూలకి ఇన్ఫెక్షన్లు తగ్గకుండా ఉంటే ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అనేది నేను విని 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్ ఎవరో నేను పోయినా, యాక్చువల్లీ మర్చిపోయినా ఆ పేరు ఏదో. ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అంటే హెల్తీగా ఉండే హ్యూమన్ బీయింగ్ ఫీసిస్లో నుంచి బ్యాక్టీరియాని ఐసోలేట్ చేసి ఆ బ్యాక్టీరియాని ట్యాబ్లెట్ రూపంలో నీ పొట్టలో పెడితే నీకు జబ్బులు తగ్గుతాయి. డెమెన్షియా, పార్కిన్సన్స్, పిల్లోళ్ళకి ADHలకు కూడా అది ట్రీట్మెంట్. మరేంటి సైన్స్ అభివృద్ధి చెందింది అని అమెరికా వాడు చెప్తే అది నమ్ముతా ఉన్నాము. మనము పేడలో చేతులు పెట్టండి, సింపుల్గా బతకండి, కింద కూర్చోందేనండి, మట్టిలో చేతులు పెట్టండి, బేర్ ఫుట్ వాకింగ్ చేయండి, మనుషులతో కలిసి ఉండండి, కాకింగిలు తినండి. మేము చిన్నప్పుడు చాక్లెట్ని పచ్చగా ఉండేవి చాక్లెట్లు, న్యూట్రిన్ చాక్లెట్లు, అట్లా 2 మడతలు వేసి కాకింగిలి నొక్కి అది తినేవాడు. దాంట్లో ఎంగిలంతా ఉంటుంది. ఏమవుతుంది, ప్రతి జంతువు మూతులు నాక్కుంటాయి, అయినా ఏమైతా ఉంది. అట్టగా జబ్బులు వచ్చేది. దేనికి బాధపడాలంటే ప్రతి నిమిషము ప్రతి గంటకి 1000 సార్లు గాలి పీల్చుకుంటా ఉంటారు జూబ్లీ హిల్స్లో. దానికి భయపడాలా. మీరు తాగే కూల్ డ్రింక్లో అసిడిక్గా ఉండి మీ బాడీ ఆల్కలైన్ నేచర్ని మాడిఫై చేసి కీళ్ళని అరిగిపోతూ ఉన్నాయి, ఎండకు పోకుండా D3 తగ్గిపోయి, దానికి భయపడాలా. 10 ఏళ్ళకు 15 ఏళ్ళకే మీ హిమోగ్లోబిన్ 6-7 అయిపోయి కళ్ళద్దాలు వచ్చేసి నడచలేకుండా ఆయాసం వచ్చేసి జబ్బులు పడిపోతూ ఉంటారు పిల్లలందరూ. వాళ్ళ గురించి భయపడాలా. పురుగు పట్టిన ఆ కూరగాయని తినకుండా తాజాగా ఉండే కూరగాయలు 100 రూపాయలు ఇచ్చి తింటా ఉంటారు చూడు, వాటిలో ఎన్ని పెస్టిసైడ్స్ ఉన్నాయని ఈరోజు పేపర్లంతా అదే, మొత్తం పేపర్లని. పార్లమెంట్లో ఎన్నో 100 శాంపుల్స్ హైలీ పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఉన్నాయి మీరు తినే దాంట్లో అని తెలంగాణలో, ఆంధ్రలో పార్లమెంట్లో చెప్పినారు. ఈ పొద్దు పేపర్లో వేసినారు, అన్ని పేపర్లో వేసినారు. ఏ దాంట్లో ఎన్ని టెస్ట్ చేసినాం కూరగాయలు, ఎన్ని పెస్టిసైడ్స్ ఉన్నాయి, దానికి కదా భయపడాలా. దీనికి మనం వచ్చే కరోనాకో దీనికో వైరస్కో భయపడతా ఉన్నాం కానీ ప్రతి నిమిషము పిల్లలకి ఎందుకు ఇమ్యూనిటీ లేదు. ఇమ్యూనిటీ రావాలంటే ఇమ్యూనిటీ ఉండే పరిస్థితుల్లో ఉండాలి. అది పొల్యూషన్లో ఉంటే రాదు. నువ్వు ఇమ్యూనిటీ తెచ్చుకో, బాగా పరిగెత్తి నువ్వుల నూనె పూసుకొని వంటాముదము తాగి వంటాముదంతో ఆయిల్ బాత్ చేసుకొని పరిగెత్తి చెమట బట్టి మళ్ళీ ఎప్పుడన్నా మేము హైదరాబాద్కి వస్తా ఉన్నాము, మాకేం కాదు. మాకు ఈ చెత్తలో ఉన్నా చెత్త తిన్నా, ఏదైనా హోటల్లో తిన్నా, ఏం తిన్నా 2 రోజులు 3 రోజులు 4 రోజులు 10 రోజులు ఏం కాదు. బికాస్ ఇమ్యూనిటీ ఉంది, గట్టు బాగుంది, హాయిగా ఉండాం. ఎందుకంటే బయట ప్రపంచం అట్లా లేదు. స్కూల్కి ఏదో పెద్ద కార్పొరేట్ స్కూల్ చేర్పించేస్తా ఉంటారు వాళ్ళు. అక్కడ ఇట్లాంటి మనం మాట్లాడుకునే విషయాలు మాట్లాడుకునే పరిస్థితే ఉండదు. ఎంతసేపు ఎగరడము, దూకడము, రకరకాల రకరకాల డ్రగ్స్, ఇవన్నీ కూడా చిన్న చిన్న టౌన్లో కూడా, విలేజెస్లో కూడా డ్రగ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు లిక్కర్ తాగేది, సిగరెట్ తాగేది చాలా కామన్, గాంజాయి తాగేది. ఎట్లా మరి పిల్లల్ని రక్షించేది? సో గాంజాయి తాగితే వచ్చే హ్యాపీనెస్ కంటే నువ్వు స్విమ్మింగ్ చేస్తే, కొండెక్కితే, హిమాలయాలు ఎక్కితే, క్యాంప్ చేస్తే, మనం ఆడుకుంటే, గోలీగుండు, కబడ్డీ, ఖోఖో అన్నీ ఆడుకుంటే ఇంకా హాయిగా ఉండొచ్చురా అనేట్లుగా సిచ్యుయేషన్ క్రియేట్ చేయాలి. పెద్దలు పిల్లలు స్విమ్మింగ్ పిలుచుకోవాలా. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను సార్, ఇక్కడికి తీసుకొచ్చారు, ఇది తప్పు, మళ్ళీ ఇక్కడికే వెళ్ళిపోదాం అంటున్నారు. ఈ ఎవల్యూషన్ ఎంతవరకు రివర్స్ ఎవల్యూషన్ సాధ్యం అవుతుందంటారు? అంటే ఈ రోజు అనుకుంటే ఈ రోజు రేపు పొద్దున్నే అన్ని పనులు పక్కన పెట్టేసి KBR వెలిసిపోయి తమాషగా నవ్వుకుంటా పల్లీలు కొనుక్కొని ఆడ కూర్చొని తినేసి సస్పెండ్ చేయండి. పిల్లోళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని రమ్మని రేపటి నుంచి స్టార్ట్ చేయొచ్చు. వినడము, అర్థం చేసుకోవడము, ఆచరించడము అట్ ఏ టైం జరగాలి. అప్పుడే వీలవుతుంది. ఇవన్నీ ఒకటి ఏంటి, దాంతో అన్ని మారుతా వస్తాయి. నేను చెప్పినవన్నీ చేయనక్కర్లే. రేపు పొద్దున్నే లేస్తానే మీ అబ్బాయినో మీ అమ్మాయినో మీరు బెడ్షీట్ మడత పెట్టమనండి, అది వీలవుతుంది కదా. దాంతో లైఫ్ చేంజ్ అవుతుంది. అట్లా చిన్న చిన్న పనులు చేసుకొని ఆనందంగా ఉండొచ్చు. సో ఒక మంచి పని చేస్తే నీ బ్రెయిన్ సిగ్నల్ పోతుంది, ఓకే నన్ను సపోర్ట్ చేస్తాను అని. అవినీతి లేకుండా ఒకరు ఉంటారు ఆఫీసర్, వాళ్ళకి అరే నువ్వు నీ మీద చాలా గౌరవం పని నాకు వాళ్ళ ఆఫీసర్ వచ్చి చెప్పినాడు అనుకోండి, దాంతో చాలు వాడు ఇంకా ధైర్యంగా ఇంకా ఇంకా పని. అంతే కదా కావాల్సింది. పిల్లలు కూడా అంతే. రే నీ కేక్ కటింగ్ డే లేదురా, నీ బర్త్డేకి ఫ్రూట్ కటింగ్ పెడదాము, పుచ్చకాయలు, పనసకాయలు, పైనాపిల్ అన్నీ తెచ్చిపెట్టి అన్నీ కోసి మీ పిల్లలు మీ ఫ్రెండ్స్ అందరూ పిల్లండి. రైతులకి డబ్బులు వస్తాయి, మనకు ఆరోగ్యం వస్తుంది. కేక్లో ఉండే మైదా, కలర్లు, చక్కెర
ఇవన్నీ మంచిది కాదురా నాయన, ప్రిజర్వేటివ్స్ అవన్నీ అని చెప్పడము పిల్లోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ అవసరమే కదా. ఎస్. సో అవన్నీ ఎడ్యుకేషనే, అది విజ్డమ్లో వస్తాయి. ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఏంది, రాయడము చదవడము రాయడం, కుక్కడము కక్కడము, ఎగ్జామ్ అయిపోతే మర్చిపోవడం, ఇది ఎడ్యుకేషన్ అంటాడు. ఎడ్యుకేషన్ కాదు, విజ్డమ్ కావాలి. విజ్డమ్ ఉంటే వాడు ఇంత పెద్ద ప్రపంచంలో గ్లోబలైజేషన్ అయ్యి ప్రపంచం అంతా కుటీరం అయిపోయింది. దీనికి ఏం కావాలా అని బయట నుంచి తీసుకొచ్చి మొత్తం అన్ని కూల్ డ్రింకులు, లిప్స్టిక్లు, మొత్తం చెత్త చెదరమంతా నమ్మేస్తూ ఉంటారు. ప్యాంట్లు చింపుకొని నెత్తికి రంగులు అన్ని వందల వేల రకాలు క్రికెట్ ముసుగులో సినిమా యాక్టర్ల దగ్గర అడ్వర్టైజ్మెంట్ చేపించి అమ్మేస్తూ ఉంటారు. చాలా అవసరంలే మనకి. ఆ విజన్ ఉంటే అపకారికి ఉపకారం చేయమన్నాడు వేమన. అపకారికి ఉపకారం చేయవాడే నేర్పరి సుమతి శతకము వాటెవర్. ఇప్పుడు మనకు డ్యామేజ్ చేస్తూ ఉండే వాళ్ళకి రాగి రొట్టె, జొన్న గట్క ఇవి పెట్టి మీ ఆరోగ్యం బాగు చేస్తామరా, మా వెల్నెస్ సెంటర్ రాండి. విలేజ్లో అది ఊరి బయట కావచ్చు, గండిపేట అవతల కావచ్చు, ఎక్కడో మీ విలేజే పెట్టుకోండి. మా విలేజ్లో ఉండి ఆ కొండ ఎక్కించి నైట్ క్యాంప్ వేసి అక్కడ ఫైర్ వేసి అక్కడ మా బండిని కూరగాయలు బార్బిక్యూ చేసి అక్కడే పల్లీలు వేయించుకొని హాయిగా మాట్లాడుకుంటా బాధాకం అనేసి నవ్వుకుంటా జోకులు వేసుకుంటా బతికి ఎండార్మెంట్స్ రిలీజ్ చేసుకో అది పెడతాము. మీరు డాలర్లు సంపాదిస్తూ ఉంటారు కదా, రండి సంవత్సరానికి మాకు టూరిజం, మాకు విలేజ్ టూరిజం, హెల్త్ టూరిజం. యూ లివ్ దేర్, ల్యాండ్, గెట్ యువర్ హెల్త్ ఆల్ రైట్, గెట్ యువర్ బీపీ షుగర్ ఆల్ కరెక్టెడ్ అండ్ దెన్ గో పే అస్ డాలర్స్. వాడి చెత్తం దాగి మన డబ్బులన్నీ పోతా ఉన్నాయి, కానీ మనం మంచి చేసి డబ్బులు చేసేదానికి చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే చాలా ఫారిన్ కంట్రీస్ లో ఫాలో అవుతున్నారు సార్ ఇప్పుడు మనవి అన్ని కూడాను. దే ఆర్ ఫాలోయింగ్ అస్ పీపుల్, ఇక్కడ ఉన్న వాళ్ళు, అండ్ మనం అక్కడ నుంచి ఇప్పుడు అడాప్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. యాజ్ యూ జస్ట్ సెడ్, మనము ముఖ్యంగా అమెరికాలో స్టోర్స్లో చూస్తే గోధుమలు, సోయాబీన్స్, ఇంకోటి ఏదో ఈ 3 వస్తువులు తీసేస్తే ఏముండవు ఇంక అక్కడ. అమెరికా స్టోర్స్లో మొత్తం గోధుమల ప్రోడక్ట్లే, మైదాకి సంబంధించినవి, గోధుమలు, సోయాబీన్స్ ఈ 2 ఎక్కువ ఉంటాయి. అన్ని ప్రోడక్ట్స్ దాని సంబంధమే ఉంటాయి. మనలాగా ఇంకా రాగులు, జొన్నలు, కొర్రలు, సాములు, ఆరికలు, ఊదర్లు, అండు కొర్రలు, ఇన్ని రకాల ఫ్రూట్స్ ఫారెస్ట్ నుంచి కూడా, ఇంకా అక్కడక్కడ ఫారెస్ట్ నుంచి కూడా బల్సికాయలు, ఉలింజిరికాయలు, బిక్కికాయలు, పాలకాయలు వస్తా ఉండే. వెలక్కాయలు సూపర్ ఫుడ్ కదా వెలక్కాయ. మన వెలక్కాయ సూపర్ ఫుడ్, యాంటీ ఆక్సిడెంట్స్ ఏమేమి ఉన్నాయో అన్ని అని అడ్వర్టైజ్మెంట్ ఏమైనా చేసినాడా? వెలక్కాయ అంటే జనచూపు. ఎక్కడో ఇంపోర్ట్ అయ్యి వస్తే దాంట్లో బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, ఇవి అవకాడో డెఫినెట్గా సూపర్ ఫుడ్, నో డౌట్ అబౌట్ ఇట్. అవకాడో ఫ్రూట్ కదా, ఇట్స్ ఎ ఫుడ్. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఒక అవకాడో తింటే దాంట్లో 25% మంచి అవకాడోలో, హ్యాస్ అవకాడోలో 25% గుడ్ ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ నీకు చిన్నగా బర్న్ అయ్యి ఎనర్జీ ఇస్తూ ఉంటుంది కాబట్టి ఆకలి ఉండదు. నువ్వు పుచ్చకాయో వేరే ఏ ఫ్రూట్ తిన్నా ఎక్కువ మాయిశ్చర్, వాటర్ ఉంటుంది కాబట్టి అంతగా ఆకలి ఆపలేదు. న్యూట్రిషన్, క్యాలరీస్ తక్కువ ఉంటాయి. అవకాడోలో క్యాలరీస్ ఉన్నాయి. సో యూ డోంట్ ఫీల్ లైక్ హంగర్ ఫర్ లాంగ్ అవర్స్. సో ఇట్ ఈస్ ఏ సూపర్ ఫుడ్, నో డౌట్. కానీ మన బయట ఫ్రూట్స్ కంటే మన లోకల్గా పండే ఫ్రూట్స్ మనకు ఎందుకు అవసరం అంటే నేచర్ గిఫ్ట్ ఇచ్చింది. ఇవి తినరానైనా మీ పెద్దోళ్ళు తిన్నారు, నీకు ఈజీగా ఉంటుంది అని చెప్పింది. దాని పక్కన వేసి సీతాఫలంకాయలు తింటే జలుబు, జామకాయలు తింటే ఏదో వస్తుంది, ప్రతిదానికి అట్లా మనము కాంట్రిబ్యూట్ చేసి వీటిని చిన్న చూపు చేసి బయట వాటిని 200-300 ఇచ్చి కొంటాడు. అదే మన మామిడి పళ్ళు 100 రూపాయలు, అమ్మ 100 రూపాయలా అంటాం. అరే ఎప్పుడెప్పుడు మన ఫ్రూట్స్ తిందామని కాసుకోవాలా? మీరు వెరీ రిచ్ ఎప్పుడు అంటే మీ ఓన్గా ఒక ఎకరంలో మీ ఫ్రూట్స్, మీ వెజిటబుల్స్ పండించుకుంటే యు ఆర్ ఏ సూపర్ బీయింగ్, సూపర్ హ్యూమన్ బీయింగ్. మీరు ఎన్ని 100 కోట్లు సంపాదించినా మీకోసం మీరు ఫుడ్ తయారు చేసుకోకపోతే, లేదు మంచి ఫుడ్ మీకు యాక్సెస్ లేకపోతే ఈ డబ్బులు గబ్బులన్నీ వేస్టే. చాలా మందిని చూస్తూ ఉంటాయి ఇండ్లలో, అసలు టైం ఏమో తినేదానికే టైం లేదు సార్ అంటారు. అరే నీ 100 కోట్లు తినేదానికి టైం లేకపోతే నీ సంపాదన ఎందుకు? చచ్చిపోతావు, 60 ఏళ్ళు వచ్చినాయి, టక్కన ఎగిరిపోతావు ఎప్పుడో. తమాషా ఏం తెలుసా, చాలా గొప్ప గొప్ప వాళ్ళు అనుకుంటా ఉంటాం కదా మన చుట్టుపక్కల, సైలెంట్గా పంపించేస్తుంది ఈ నేచర్. భూమి తిరుగుతూ ఉంటుంది, టకా 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 అని మాయమైపోతారు. ఇంకా 100 ఏళ్లలో మనం ఏ ఊరు ఉన్నాము, మేమంటే ఇంకా క్యూలో ముందర ఉండాలి. మీరు క్యూలో ఉన్నారు, దయచేసి వేసి ఉండండి, మేము క్యూలో చాలా ముందర, టక్కన మాయమైపోతారు. సో ఇంత లోపల ప్రతి మూమెంట్ నువ్వు హాయిగా బతకడమే కావాల్సింది. కరెక్ట్ సార్. సార్ స్ట్రెస్, గట్ ఈ మధ్య జెన్జీ బ్యాచ్ చూస్తే 2 కూడా ఎక్కువైపోతున్నాయి కదా, దీనికి సమాధానం ఏంటి సార్? ఫస్ట్ మనం ఏమి చేయాలనుకుంటానో క్లారిటీ ఉండాలండి. ఆరోగ్యంగా ఉండే వాళ్ళందరూ కూడా ఆనందంగా లేరు. ఆనందంగా ఉండేవాళ్ళు ఆరోగ్యంగా
ఉండారు. ఆనందంగా ఉండేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేదానికి స్కోప్ ఉంది. ఉమ్, కానీ ఆరోగ్యంగా ఉండే వాళ్ళందరూ ఆనందంగా లేరు. ఎందుకు? ఎందు- ఈ స్ట్రెస్లో ఉండరు. రిపోర్ట్ అన్ని బాగుంటాయి, షుగర్ బీపీ ఏమీ లేదు. కానీ ఉమ్, స్ట్రెస్, నిద్రపట్టడంలే, ఇది కావడంలే, నాకు పార్టీ టైం అయిపోయా, ప్రమోషన్ రాలా, 1000 కోట్లు డాలర్ పేపర్లో పడలే, ఇదిలా వీటన్నిటి అట్లా ఎక్కువ కార్టిజాల్ లెవెల్స్ పెరిగిపోయి, స్ట్రెస్ పెరిగిపోయి సంతోషంగా లేరు. సో సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ మీరు మీకు ఏం అవసరం అని ఫస్ట్ క్లారిటీ ఉండాలి. ఉమ్, రీసెంట్గా ఒక వాట్సాప్ ఇది చూసిన, నీ జర్నీని ట్రావెల్ చేస్తా, ఉమ్, మార్పును గమనిస్తా, నువ్వేం మార్చలేము అనుకునేటప్పుడు ఫ్లోలో వెళ్ళిపోతా ఉంటే వాడు మోస్ట్ స్పిరిచువల్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఎంత సింపుల్గా చెప్పింది ఆ అమ్మాయి. వెరీ ట్రూ. నువ్వు ఎప్పుడైతే నిలిచిపోయి, అరే జూబిలీ హిల్స్లో 1 వే చేసినారు, ఏంటిది మా ఇల్లు ఇక్కడ పోవాలంటే ఇంత తిరుక్కొని రావాలా, ధర్నా చేసి నువ్వు మార్చగలవా? మార్చలేవు కదా. ఎందుకు ధర్నాలు? గమ్మును ఫ్లోలో పో. ఉమ్, అట్లా నలుగురిలో నారాయణ. భార్యను మార్చాలా, భర్తను మార్చాలా, పొల్యూషన్. నువ్వు పొల్యూషన్ లేకుండా ఇంట్లో కిటికీలు తీసి పడుకో, దోమలు లేకుండా దోమదర కట్టుకో, మామిడి పళ్ళు తిను, పిల్లోలు తాడుకో, వర్షంలో తడువు, సాయంత్రం అల్లిగి పడుకో, పొద్దున లేచి పొల్యూషన్ లేకనే కేబీఆర్ చుట్టూ పరిగెత్తేసి ప్రాణాయామం చేసి మన ట్రాఫిక్లో చచ్చేవాళ్ళు దావనీలే. నీకెందుకు? నువ్వు హాయిగా ఆరోగ్యంగా ఉండేదానికి ప్లాన్ చేసుకుంటే ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండేట్లే. అది ఒక్కటి చేస్తే ఈ పిల్లలందరూ హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ కూర్చొని సైలెంట్గా సన్ రైజ్ను సన్సెట్ను 1 మినిట్ చూడమనండి పిల్లల్ని. ఉమ్, 1 మినిట్ ఉమ్, అట్లా కొంగలు వస్తాయి, జస్ట్ అట్లా పోయి జస్ట్ అబ్జర్వ్. అసలు ఏం జరిగింది, ఏం నో డిస్కషన్, ఉమ్, సైలెంట్ కూర్చోమండి. ఉమ్, దాన్ని మెడిటేషన్, కళ్ళు తెరుచుకోండి మెడిటేషన్ అనుకోండి. ఉమ్, కళ్ళు మూసుకుంటే అదొక పనిష్మెంట్ లాగా ఉంటుంది. ఉమ్, నువ్వు పైన పోయి సన్ రైజ్ చేస్తా ఉంటే అట్లా బ్యూటిఫుల్గా ప్రతిరోజు కొత్తగా, అసలు బోర్ కొట్టకుండా ఆయన ఆరెంజ్గా జిమ్ముతా, అట్లా ముందర మేఘాలను పెట్టుకొని, కోగల్ని పెట్టుకొని సన్సెట్ చూస్తాను కానీ అట్లా జరుగుతుంది కదా. సో అక్కడి నుంచి స్టార్ట్ కావాలి ఆ కూల్నెస్. అది ముందు జాయింట్ ఫ్యామిలీలో అది జరిగేది. ఉమ్, ప్రతి ఒక్కరూ ఏదో వీడిని కొడితే, పిల్లోడిని కొడితే వాడు బాబాయ్ దగ్గర పోయేవాడు, ఇది పోయేవాడు, ఆడేవాళ్ళు, ఎగిరేవాళ్ళు, దూకేవాళ్ళు, చెట్లు ఎక్కేవాళ్ళు, ఈత కొట్టేవాళ్ళు. వాళ్ళకి ఇంత అవసరంలే. ఉమ్, ఇప్పుడు జంజీలకి కుసున్నే ఓపిక లేదు కాబట్టి ఇవి చెప్పాల్సి వస్తుంది. సందుని చూడు, ముసలోళ్ళ పక్కన కూర్చో, ప్రేమగా ఉండు, కూర్చోళ్ళు షేర్ చేసుకో, ఇది చెప్పాల్సి వస్తుంది. ముందు చెప్పే అవసరం లే. దే ఆర్ లివింగ్ లైక్ దట్. ఉమ్. హౌ షుడ్ బి దెన్ ఎడ్యుకేట్ డే సార్? ఇప్పుడు సన్ రైజ్ సన్సెట్ చెప్పారు కదా, సో దెన్ వాట్ నెక్స్ట్? వాట్ షుడ్ బి ద ఎడ్యుకేట్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్? ఇప్పుడు మీరు 4 ఇడ్లీలతో మళ్ళీ రేపు పొద్దున్న దాకానా? ఈలోగా మేము 40 ఇడ్లీలు వేసి ఉంటాం ఇక్కడ. అదే ఇప్పుడు మీరు పేపర్ పెట్టి వంట చేయాలనుకో, కర్రలు పెట్టి వంట చేయాలనుకో, ఏం డిఫరెన్స్ ఉంది? పేపర్ వేస్తానే ఉండాలి, మంట ఆగిపోతుంది, మళ్ళీ వేయాలి. ఉమ్, సో ఎట్లా ఎప్పుడైతే ఫైబర్ లేకుండా ఫుడ్, పీచు పదార్థం లేని ఫుడ్ తింటావు, బిన్న అరిగిపోతుంది. సో మళ్ళీ ఆకలిస్తుంది. ఉమ్, ఈ అరిగిపోయినదంతా మీ బ్లడ్లో పోయి గ్లూకోజ్గా మారి బ్లడ్లో పోయి పడుతుంది. ఉమ్, మీకు ఎంత కావాలా? 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ మీ బ్లడ్లో ఉంటే మీకు 5 to 6 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది బాడీలో. ఉమ్, 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ మీ బ్లడ్లో ఫ్లో అవుతా ఉంటే ఎనర్జెటిక్గా సరిపోతుంది. ఉమ్, ఇప్పుడు మాకు అదే జరుగుతూ ఉంది. ఉమ్, చిన్నగా మిగతాదంతా చిన్నగా అరుగుతా, పీచు పదార్థం అడ్డుపడతా ఉంటే మళ్ళీ స్లో అయ్యి, మళ్ళీ అది అయిపోతానే మళ్ళీ కార్బ్స్ బ్రేక్ డౌన్ చేసుకొని మళ్ళీ గ్లూకోజ్ రిలీజ్ అవుతా, అట్లా లాంగ్ అవర్స్ 5-6 గంటలు మీకు ఆకలి లేకుండా. అంటే అది సూపర్ ఫుడ్. మీరు జొన్న రొట్టి తిన్నా, రాగి రొట్టి తిన్నా, సద్ద రొట్టి తిన్నా, గుళ్ళో పెడతారు గుగ్గిళ్ళు, ఉమ్, అన్ని గుగ్గిళ్ళు తిన్నా, పెసలో మినువులో అన్ని ఉడకబెట్టుకోనో స్ప్రౌట్స్ తిన్నా ఆకలి ఉండదు. సో గ్యాస్ వస్తుంది కొంచెం, పర్వాలేదు, ఏం కాదు. ఉమ్, అది ఆ ప్రాసెస్లో గ్యాస్ వస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆ మైక్రోబ్స్ అన్ని ఇంప్రూవ్ చేయి దాన్ని ఎట్లా డైజెస్ట్ చేసుకోవాలని అర్థమైతే మళ్ళీ గ్యాస్ కూడా తగ్గిపోతుంది. ఫస్ట్లో ఉండొచ్చు. ఇప్పుడు పీచు పదార్థం లేని రైస్ని తింటే కంఫర్టబుల్గా ఉండి లావ్ అయిపోతా ఉంటారు. సో భిన్న క్యాలరీస్ అన్నీ గ్లైకోజన్గా మారి ఫ్యాట్ అయిపోతా ఉన్నాయి, మళ్ళీ ఆకలిస్తుంది. ఉమ్, అందుకే చూడండి, పొద్దున్న లేచినప్పటి నుంచి తింటానే ఉంటారు, కాఫీ తాగుతారు, అది తాగుతారు, మళ్ళీ వాకింగ్కి పోతారు, ఆడ 4 టీలు బజ్జీలు పునుగులు తినేసి ఎంత మాట్లాడేసి పోతానే ఉంటారు వాకింగ్. కానీ పొట్ట తగ్గదు, షూలు అరగవు. ఉమ్, మళ్ళీ వస్తానే అబ్బా ఈయనేదో మన ఆయన భలే పోయి ఇచ్చినాడు వాకింగ్, కానీ ఇంత పెద్ద దాన్ని బూస్ట్ ఇస్తుంది ఆయన, ఇంత పాలు ఇంత చక్కెర వేసి. అది క్యాలరీస్. నువ్వు బర్న్ చేసిండేది 100 క్యాలరీలు, మరి తీసుకునేది 400 క్యాలరీలు. ఎట్ట బరువు తగ్గుతావు? సింపుల్ లాజిక్ కదా అది. వెరీ మళ్ళీ ఇంత తినేసి మళ్ళీ ఆఫీస్కి పోతాను, మళ్ళీ టీ, మళ్ళీ బిస్కెట్లు, 1 గంటకు భోజనము, 3 గంటలకు ఏందో తింటానే రోజంతా తినేదేరా. ఏ జంతువైనా తినేస్తే
మళ్ళీ 2 రోజులు 3 రోజులు బాగా ఆకలేస్తే కానీ పరిగెత్తదు, అంత గమ్మున ఉంటుంది. అది పరిగెత్తినప్పుడు జింక అన్నిసార్లు దొరకదు, 90 సార్లు దొరకదు. ఎందుకో జింకకు ప్రాణ సంకటం, దీనికి ఆకలే. ఆకలి ఎప్పుడు వీకర్ దాన్ డెత్, కాబట్టి దొరకదు. దీనికి ఇంక ఆకలి చస్తానేమో అనుకునే అంతగా ఆకలేస్తేనే పరిగెత్తే దొరుకుతుంది. సో అంత ఆకలి ఎవరికి మనం వెయిట్ చేస్తామా? ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూ అయిపోతే తిందామా అని ఉంటారు, తాగుదామని ఉంటారు మీరు కూడా. సో అట్లా మీరు మీతో ఉంటే ఏం జరుగుతుందని నిన్ను నువ్వు తెలుసుకో అంటాడు రమణ మహర్షి గారు. అదే నిన్ను తెలుసుకో అంటే స్పిరిచువల్గా ఆ లెవెల్కి మీరు పోతారులే తెలియదు, కానీ ఏమి తింటే ఏం జరుగుతూ ఉంది, ఏ ఆలోచన ఏ కోపం వస్తే ఏమవుతా ఉంది అనేది ప్రతి ఒక్క ఆలోచన. ఎందుకు మీరు పొద్దున్నే అలారం పెట్టుకొని లేలేక మళ్ళీ అలారం ఆఫ్ చేసి తిట్టుకొని ఇన్నిసార్లు పోస్ట్పోన్ చేసి వాకింగ్ పోస్ట్పోన్ చేసి కోపాన్ని తెగిపించుకోవడం పోస్ట్పోన్ చేసి తిట్టకూడదని ఎవరిని జడ్జిమెంట్ చేయకూడదని అనుకొని నేనైనా సాయంత్రం తినకూడదు, మధ్యాహ్నం బాగా ఫుల్గా డిన్నర్ చేసి లంచ్ తినేసి రాత్రి డిన్నరే వద్దు అనుకొని ఎన్నిసార్లు తింటారు మీరైనా నేనైనా? సో ఎక్కడ మనం మనతో ఉండామమ్మా? ఎవరినో గురించి అర్థం చేసుకునేది కాదు, నిన్ను నువ్వు అర్థం చేసుకో. సూపర్ గేమ్ అది. ప్రతి నిమిషము పూర్తిగా అర్థమైపోయినట్లే ఉంటుంది, మళ్ళీ డ్రామా చేస్తుంది. అది చేసినప్పుడు నవ్వుకుంటా ఉండాలా. నేను మీతో చెప్పిన రేపు పొద్దున వరకు తిన్నాని, సాయంత్రం ఇటు పోయేటప్పుడు అక్కడ పల్లీలు తింటానో ఏమో తెలియదు, అంటే నాకు ఇష్టమైంది ఏదైనా కరెక్ట్గానే ఉంటే తింటానో తెలియదు. సో దాని నుంచి బయటపడాలంటే గట్టిగా మీతో చెప్పినా కదా, రే ఈమెతో చెప్పినాను రా నాయన యాంకర్కి, కాబట్టి మన మాట తప్పకూడదు అనేది కూడా ఒక స్ట్రెంగ్తే నిజంగానే. సో ఇక్కడ అమ్మతోడు అని పెట్టుకుంటే అరే అమ్మతోడు పెట్టుకున్నామనన్నా మనము అబద్ధం చెప్పకూడదనో మోసం చేయకూడదని ఏదో అట్లా అవి పనికొస్తాయి అట్లా. సో అట్లా మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నామనేది మనకే తెలుస్తుంది, మనం ఎంత వీక్ ఉన్నామని కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ప్రతి నిమిషం అబద్ధం చెప్పి, ప్రతి నిమిషం మోసం చేసి, ప్రతి నిమిషం పోస్ట్పోన్ చేసి, ఫోన్ ఎత్తకుండా లేనని చెప్పించి, పక్కన పిల్లోడితో లేనని చెప్పు అని ఇంత కాంట్రవర్సీ ఉంటే ఆ కుటుంబము హ్యాపీగా ఉంటుందా? సార్ లైఫ్ షార్ట్ అంటాం, ఎంత షార్టో కూడా ఇప్పుడు తెలియట్లా. అది ఇన్ని 60, 40, 50, 30, 25 కూడా తెలియని పరిస్థితికి వచ్చాం కదా. కొంతమంది అంటూ ఉంటారు ఏం తినకుండా పోయే బదులు అన్ని తినిపోవడమే అయితే దీనికి చాలాసార్లు చెప్పినాను. లైఫ్ షార్ట్ లాంగ్ అనేది చాలా ఈజీగా తెలుస్తుంది మనకి. ఇప్పుడు నాకు ఏమి జబ్బులు లేవు, షుగర్ బీపీ ఏమి లేవు, బాగా 7 కిలోమీటర్ రన్నింగ్ చేస్తూ ఉన్నా, కొండలు ఎక్కుతాను, రన్నింగ్ చేస్తాను నాన్ స్టాప్గా. చిన్నగా పరిగెత్తా, ఆయాసం లేదనుకో కొంచెం స్పీడ్ పరిగెత్తా అంట, హార్ట్ లంగ్స్ కొట్టుకుంటాయి బాగా, హార్ట్ లంగ్స్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఇప్పుడు మీరు జిమ్కి పోతే బరువు ఎత్తుతారు, ఈ మజిల్స్ బిల్డ్ అవుతాయి. నడుస్తూ ఉంటారు కాళ్ళు, మనం నడసలా, మీ తాత ముత్తాలు నడిచిన దానికి మీరు ఇంకా కాళ్ళు బాగా మజిల్స్ ఉన్నాయి గట్టిగా. జెనెటికల్గా మనకు అడ్వాంటేజ్ వచ్చింది కాబట్టి కూర్చొని మనం ఇంతలా అవుతాం. ఇప్పుడు మన ఆరోగ్యం అంతా మన పెద్దోళ్ళు ఇచ్చిన భిక్ష, లేకపోతే మనం ఈ పొల్యూషన్లో ఈ చెత్త దీన్ని బతుకుతామా? వాళ్ళు ఇచ్చిన భిక్షతో బతుకుతా ఉన్నాం. సో ఎప్పుడైతే మీరు హార్ట్ లంగ్స్ బాగా స్ట్రాంగ్ పెట్టుకొని, చిన్నప్పుడు మీరు కూడా 10 ఏళ్ల ముందర ఎట్టబరికి తింటారు, ఆయాసం వచ్చి పడి లేచి అబ్బా కళ్ళు తిరుగుతాను ఉండివే అని పడిపోయి ఎవరికి పరిగెత్తినారా 10 ఏళ్ల ముందర? మరి ఇప్పుడు యాంకర్ అయిపోయినారు, కూర్చొని ఉంటారు ఏసీలో. ఇంకా పెద్ద పొజిషన్ వస్తే గాన ఇంకా సైలెంట్ అయిపోయి అరగంట సేపు కరెంట్ వచ్చే వరకు లిఫ్ట్ దగ్గరనే రాసుకుంటారు. ఏది సార్, ఆ ఎండను ఎక్కడ చూస్తున్నాం సార్ మేమైతే? ఎంత డేంజరు, బయటికి వెళ్తే ఇట్లా చూడాల్సి వస్తుంది ఎప్పుడో. నేను కూడా అది చెప్పిన, అరే ఎండ పడకపోతే విటమిన్ D3 రాదు, ఎండలోకి పోయి చాలా ఇంపార్టెంట్. అది మెలటోనిన్ అనే ఒక పదార్థాన్ని తయారు చేసి స్కిన్ క్యాన్సర్ రాకుండా, యూవీ రేస్ పోకుండా కాపాడుతుంది. విటమిన్ D3 వస్తుంది, దాంతో కాల్షియం వస్తుంది. పోవాల్సిందే, ట్యానింగ్ అయిపోతానని పోవడంలే, సన్ స్క్రీన్ పూసుకొని పోతా ఉంటారు బయటికి. అన్ని డేంజరే. సన్ స్క్రీన్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఫర్ స్కిన్ క్యాన్సర్స్ అని డాక్టర్ బిఎం హెగ్డే, పద్మవిభూషణ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆయన చెప్తాడు. ఇప్పుడు నమ్మకపోతే ఎట్లా? సో ఎప్పుడైతే మీరు మీతో ఉండారో ఇంకా 10 ఏళ్ల తర్వాత చచ్చిపోతామని ముందుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది తెలుసా? నార్మల్గా నడిచేదానికి కూడా ఆయాసం వచ్చేది మొదలవుతుంది. మీరేం చెప్తారు, మామూలుగా 4 కిలోమీటర్ పోతా ఉంటారు, 40 ఏళ్ళు వచ్చింటాయి, 50 ఏళ్ళు వచ్చింటాయి. డాక్టర్ దగ్గర పోతే అరే నాట్ రిక్వైర్డ్ 4 కిలోమీటర్, యూ రెడ్యూస్ టు 2 కిలోమీటర్స్ అంటాడు. సో నువ్వు యాక్చువల్గా సోంబేరి అయ్యి ఎక్కువ తిని 40 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి నేను ఇంత నడవచ్చునా అనే సోంబేరితనంతో, లేజినెస్తో క్వశ్చన్ వేసుకొని దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకునేందుకు భార్య దగ్గర కూడా అంత అవసరం లేదండి, నీ భార్య చెప్తుందా,
పిల్లలు చెప్తారా, డాక్టర్ చెప్తారా అని Excuse. అక్కడి నుంచి ఎక్స్క్యూజ్ తీసుకొని సింపతి తీసుకొని దరిద్రమైన బతుకుతో ఆలోచనతో ఇంకా తగ్గించుకుంటాడు. కానీ ఏ ఫ్రెండ్ అయితే నిన్ను ఇంకా పరిగెత్తరా, పర్వాలేదు నువ్వు బాగానే ఉంది కదా, హార్ట్ లంగ్స్ బీపీ లేదు, షుగర్ లేదు, ఏముండదు, ఎందుకురా ఇంకా నడువు, ఇంకా పరిగెత్తు, ఉపవాసం ఉందాంరా అని పిలిస్తే ఎవరన్నా మీ ఇంటికి పోతారా? మీ ఇంటికి ఎవరన్నా పిలిచి ఈరోజు ఉపవాసం ఉందామమ్మా అన్నారనుకో, ఎట్లుంటుంది మీకు? చువ్వున కోపం రాదా? మరి వాడు బెస్ట్ ఫ్రెండ్. ఉమ్. నీవు బెస్ట్ ఫ్రెండ్ అనుకునే వాళ్ళని ఇంటికి పిలిచి ఈరోజు ఏకాదశిరా ఉపవాసం కోసం పిలిచినా అన్నా అనుకో, దావత్ గివత్ అనుకొని వస్తాడు వాడు. ఉమ్. చచ్చిపోడా? ఏమండి నేను రైట్ పాత్రలో ఉన్నా. మా ఆయన నేను ఇప్పుడు శ్రావణ మాసం ఉపవాసం పెట్టుకున్నాం టార్గెట్. సూపర్. అది వాడు నీ బెస్ట్ ఫ్రెండ్ వాడే. మనం తిట్టాడు అనుకో, మౌనవ్రతం అని చెప్పండి రాసి, నేను ఏమైనా తిట్టుకో, ఈరోజు కూర్చుంటాను మౌనం, ఇంకా సూపర్. వాడు బెస్ట్ ఫ్రెండ్. ఇట్లా చేసే వాళ్ళకి ఇంకా 5 ఏళ్ల తర్వాత కూడా డెఫినెట్ 5-10 ఏళ్ళు బతుకుతామని తెలుసు. ఎప్పుడైతే మీరు 6 కిలోమీటర్ 4 నుంచి 2 నుంచి మీరు 50 ఏళ్ళు కదండి, ఇక పడిపోతే బస్సులు గుద్దేస్తాయి, ఆటోలు గుద్దేస్తాయి. మీరు ఇంట్లో తిరగతా కూర్చొని, సార్ లేస్తేనే ఆయాసం వస్తాను సార్ అంటే పడుకోనే ఉండి చచ్చిపోయేది. ఇది అది చేసేది. 90 ఏళ్ళు మీ అవ్వలు, మీ తాతమ్మలు అవ్వలు అని ఊపి లంగ్స్ని కెపాసిటీ పెంచుకొని పొయ్యిలు మంటించి 90 ఏళ్ళు బతికినారు. దగ్గుతా ఆమె పొద్దునే చచ్చిపోయి ఉంటుంది. దగ్గుతా ఉంటుంది, పొద్దునే చచ్చిపోతారు. ఎప్పుడైతే మీరు ఆయాసం వచ్చిందో, తలనొప్పి వస్తూ ఉందో, కడుపు నొప్పి వస్తూ ఉందో, ఇంకోటి ఏదో వచ్చిందో, కిడ్నీ స్టోన్లు వచ్చినాయో, పళ్ళు బుచ్చినాయో, ఏదో జరుగుతూ ఉందంటే ఎక్కడో పెద్ద మార్పులు బాడీలో జరిగినాయి. కాబట్టి అది కిడ్నీ స్టోన్ రూపంలోనో, లివర్లో లీజన్స్ రూపంలోనో, స్కిన్లో ఏదో ఇష్యూ రూపంలోనో ఏదో వచ్చింది అని అర్థము. సో ఓవరాల్గా హెల్త్ ఇంప్రూవ్ చేసుకునే దానికి ఏం చేయాలా అనే దానికి చూసుకోవాలా. ఓవరాల్గా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. కనుకేంటి, చెవుకేంటి, ముక్కుకేంటి అట కాదు. ఓవరాల్గా హెల్త్కి ఏం చేయాలో అదే చేయాలి. రాగి జావ తాగాలా. సో మీ సూపర్ ఫుడ్స్ లో రాగి జావా ఫస్ట్ ప్లేస్ సార్. 3 గ్లాసులు రాగి జావ. దానికి కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ రాగి జావ తాగితే చేయరు, నిన్ను ఫాలో అవుతాడమంటారు. మరి ఏమంటే, సార్ రాగి జావ తాగితే పైల్స్ అన్నారు సార్ అని అంటారు. రాగి జావతో పైల్స్ వస్తే విజయవాడలో అందరికి పైల్స్ ఎందుకు వచ్చినాయి? అక్కడంతా రైసే కదా, రాగి జావ తాగారు కదా, ఎందుకు వచ్చినాయి? లాజిక్ క్వశ్చన్ వేసుకోండి రా నాయన. మరి కర్ణాటకలో అందరికీ పైల్స్ వచ్చేసినాయా? వాళ్ళందరూ రాగులు తింటారే, రాగి ముద్ద తింటారే వాళ్ళకి. సో అంత అబ్సర్డ్. వీళ్ళు చేసే ఇంట్రెస్ట్లే, వీళ్ళు దమ్ బిర్యానీలు, చెత్తా చెదారము, పిజ్జాలు, బర్గర్లు ఏది తినడానికి బయట వెళ్ళకుండా ఉంటారు. దానికి రాగుల మీద, జొన్నల మీద, సద్దల మీద, సీతాఫలంకాయలు, మామిడికాయలు వీటన్నిటిని పక్కన వేసి మీరు ఈ చెత్తను తిని టేస్ట్ల కోసం మరిగిపోయి రాత్రులంతా మేరుకొని మందు దాగి ఎగిరి దూకి రాత్రులంతా మెంటల్ స్ట్రెస్ తెచ్చుకొని సాయంత్రం 6-6:30కి గూట్లో దీపం నోట్లో ముద్ద. 50 ఏళ్ల ముందర, 50 ఏళ్లే, నాట్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అగో, గూట్లో దీపం నోట్లో ముద్ద. 6 గంటలకి తినేసి ఆ దీపం కూడా కిరోసిన్ వేస్ట్ చేయకుండా అట్లా ఆఫ్ చేసి ఎవరో కొంచెం పనులన్నీ నిద్రలో మాట్లాడుకునేవాళ్ళు. రేపు ఏం చేయాలా, ఆవులు గడ్డి అయిందా అనుకుంటా అంటే పిల్లోళ్ళు నిద్రపోయేవాళ్ళు. ఫినిష్డా. మెలటోనిన్ అనేది నిద్ర వచ్చే హార్మోన్, మెలనైన్ అనేది చర్మానికి. ఇంతకుముందు నేను చర్మానికి ఆ 2. సో మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మంచిగా నిద్ర బట్టి హ్యాపీగా నిద్రపోతారు 7కంతా. సో ముసలిళ్ళందరూ 2కే మెలకు వస్తుంది. ఎవరన్నా మేలుకుంటారేమో సౌండ్ చేయకుండా అట్లా ఉండి 3 కొంచి కుక్కరుకో అంటానే టక్కని లేచి కూర్చొని ఈ పనులు ఆ పనులు దంచేది, ఆవులు గడ్డి అన్ని పనులు వేసి 5:30 పిల్లోళ్ళు లేపి అన్ని పనులు అయిపోయి అన్ని పనులు చేసుకునేవాళ్ళు అద్భుతంగా. అంటే లైట్కి అంత రెస్పెక్ట్ ఇచ్చేవాడు. ఇప్పుడు కరెంట్ ఉంది, రాత్రంతా మేలుకొని నిద్ర పట్టేది, స్ట్రెస్లో పోయి నిద్ర మాత్రలు వేసుకొని సిగరెట్ తాగితే కానీ బాత్రూమ్ రాదు, కాఫీ తాగిపోతే నాకు మూడ్ లేదు, టీ తాగిపోతే నాకు మైండ్ పని చేయలే అంటే ఒక కాఫీ టీ నీ బ్రెయిన్లో ఉండే రిసెప్టార్స్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాయి. అంటే ఎంత దరిద్రమైన జీవితం మీది. కాఫీ తాగిపోతే నా మైండే పని చేస్తారు. సిగరెట్ తాగాలి, ఇప్పుడు చెప్పు అంటారు, ఇంతకుముందు చెప్పిందంతా పోయింది అని అర్థం. మరేంటి? సో బ్రెయిన్లో రిసెప్టార్స్ పొద్దున్నే 4 లేస్తే మీ అవ్వలకి రాత్రి 10 గంటలకు ఇట్లా పడుకునే వరకు యాక్టివ్గా ఉండి ఏం అన్నీ అబ్జర్వ్ చేసి ఆ దారము ప్యాకెట్ కట్టి దారం కూడా మడిచి ఆడబెట్టి జుట్టు దువ్వితే అవి కూడా ఆడబెట్టి అన్ని ఎంత అద్భుతంగా, ఎంత మినిమలిస్టిక్గా, ఎంత హ్యాపీగా బతికినారు. అన్ని పనులు చేసి ఇంకా టైం పెట్టుకొని 11 గంటలకు అన్ని వంటలు చేసి అన్నీ అయిపోతానే మధ్యాహ్నం కూర్చొని దాయాలు ఆడేవాళ్ళు, ఏదో పిచ్చిలు ఆడేవాళ్ళు, పులి మేక అరే అది కదా లైఫ్. ఇన్ని మిక్సీలు వచ్చినా ఏం పని లేదు, ఫోన్ చేసాడు అయినా టైం లేదు, మీకు తినేదానికి టైం లేదంటారు. పొద్దున్నే చూస్తే పెద్ద ఫైటింగ్ జరుగుతుంది, పిల్లోళ్ళు కొట్టి తినరు, ఆటో వచ్చేసి నోట్లో దూరి నీళ్లు పోసి మింగు నాయాలి. ఎప్పుడే
అట్లా పెట్టేది పిల్లవాళ్ళకి భోజనమా? 8 కావటం అంటే 7 ఫుడ్ రెడీ. అందరూ కూర్చొని మంచిగా ఆడ కొబ్బరి, ఆడ ఫ్రూట్, ఇది పల్లీల చట్నీ, సాంబారు తినరు, నెయ్యి వేసి ఎంజాయ్ చేయరు. ఆడ పోతా 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 నోట్లో దూరుతూ ఉంటారు. మనం కూడా మా ఇంట్లో ఎవరింట్లోనే పోతా ఉంటే లిఫ్ట్ కాడికి అని పోతా ఆమె నోట్లో పెడతా ఉంటారు. పోతా ఏమిరా కర్మ మీకు, ఎంత దరిద్రంగా ఉన్నాయి సిటీలో స్వామి మీ జీవితాలు. ఆకలిని అరిసే వరకు పెట్టద్దండి, ఏమవుతుంది? వాళ్ళు ఏదో బిస్కెట్లు కుర్కురేలు చెత్త అడుగుతూ ఉంటారని చెప్పేసి అవి ఇచ్చేసి మీరు అన్నం తినండి ఫోర్స్ చేస్తే తింటారా వాళ్ళు? అబ్సర్డ్ అమ్మా. సరిగా లేరు, పేరెంట్స్ సరిగా లేరు, వాళ్ళ హెల్త్ సరిగా లేదు, వాళ్ళ సైకాలజీ సరిగా లేదు, వాళ్ళ ఆలోచనలు సరిగా లేవు, వాళ్ళ హిమోగ్లోబిన్ 6-7 ఉంది. వాళ్ళు దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎ మ్యారేజ్. వాళ్ళు మ్యారేజ్ చేసుకొని వాళ్ళు పిల్లలు కానీ దానికి శక్తి లేక ఫోలిక్ యాసిడ్, ఐరన్ మాత్రలు వేసి యూరియా డిఏపి వేసిన మొక్కల్లాగా లోపల 3 కేజీల బిడ్డను తయారు చేసి డెలివరీ సిజేరియన్ చేసి వస్తే వాడికి చిన్నప్పటి నుంచి రోగాలు వస్తూ ఉన్నాయి. మా వాడికి చిన్నప్పటి నుంచి రోగాలు. నువ్వే రోగగ్రస్తురాలు, నీకు పుట్టే బిడ్డలు ఆరోగ్యంగా ఎట్ట పుడతారు? నువ్వు ఫిట్నెస్, ప్రాణాయామ, యోగా, సూర్య నమస్కారాలు, నువ్వుల నూనె, పచ్చి కొబ్బరి, నువ్వుల లడ్డు, పల్లి లడ్డు, సద్దలు, రాగులు, కరివేపాకు, మునగాకు, ఆకుకూర, ప్రేమగా అందరినీ మాట్లాడి గెస్టులందరినీ, వచ్చిన వాళ్ళందరినీ ఎంత వీలైతే అంత. ఇన్ని ఆలోచనలు నీకుంటే, నీ ఆరోగ్యం బాగుండి అప్పుడు పెళ్లి చేసుకుంటే కులము, మతము, ఇవి అవి అవి ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ పక్కన పెట్టి అవన్నీ చూసుకోండి కావాలంటే. దాంతోపాటు ఆరోగ్యము అన్నీ కుదిరినాయి. ఇద్దరు మీరు జాతకాలు ఎక్సైజ్ చేసుకున్నట్లు కంప్లీట్ బ్లడ్ పిక్చరు, మార్షల్ చెకప్ చేసుకొని ఎక్స్చేంజ్ చేసుకోండి. అమ్మా నీకు థైరాయిడ్ ఉంది కాబట్టి క్యాస్ట్రాయిల్ బాత్ చేస్తాము, ఏదో ప్రాణాయామం చేద్దాము, యోగా చేద్దాము, నీకు హిమోగ్లోబిన్ తక్కువ ఉంది కాబట్టి మునగాకు, అవిశాకు తిందాము, ఇవి చేసుకుందాము. ఇద్దరు మాట్లాడుకొని 6 నెలల తర్వాత ఇంప్రూవ్ చేసుకొని మళ్ళీ పెళ్లి చేసుకోండి. ఓకే, పెళ్లి చేసుకునేసారు, అర్జెంటు ఏదో చేసుకున్నారు. పిల్లలు కానీ దానికన్నా ఆరోగ్యంగా ఇద్దరు పోయి కేబీఆర్ పార్క్ చుట్టూ పోయి తిరిగి మంచిగా మామిడి పళ్ళు, సీతాఫలంకాయలు అన్నీ తిని ఆరోగ్యం బాగా చేసుకుని, నాకు అవి ఇష్టం కాబట్టి ఎక్కువ చెప్తా ఉంటా, అవి తిని మళ్ళీ పిల్లలకి ఒక ప్లాన్ చేసుకోండి. మీరు 5-6 హిమోగ్లోబిన్ ఉండి మీకు హెల్తే బాగలేకుండా పిల్లలు ఎట్లున్నారు? పిల్లలు జనగణం అంటానే పడిపోతూ ఉంటారు. అసలు ఎండ తగిలితే అమ్మ ఎండకు పోవద్దమ్మా అని దూరం జరగమంటాడు. కళ్ళు తిరిగి పడిపోతే మళ్ళీ పేరెంట్స్ వచ్చారు, ఏం మా పిల్లోడు పడిపోయినాడు. అరే మీ పిల్లోనికి ఆరోగ్యం సరిగా లేదు, హిమోగ్లోబిన్ లేదు. అందుకని మార్కులు వేసేది కాదు 100కు 70, 80, 90, 100 అని. పక్కన హిమోగ్లోబిన్ రాయండి. ప్రతి స్కూల్లోనా హిమోగ్లోబిన్ రాయండి ఎంత ఉంది అని. హైట్ వెయిట్తో పాటు చాలా ఇంపార్టెంట్. మీరు అది సీక్రెట్గా పెడితే ఎట్లా? అది రాస్తే టీచర్లు కూడా తెలుస్తుంది. వాళ్ళ మధ్యాహ్నం భోజనంలో వాళ్ళు నువ్వు లడ్డు ఇస్తావో, రైజాబ్ ఇస్తావో, చిక్కీ ఇస్తావో. హిమోగ్లోబిన్ రేజ్ అవుతాయి సార్ వీళ్ళ రిటర్న్తో. హిమోగ్లోబిన్ ఫస్ట్ సజ్జలు, మునగాకు, అవిశాకు, బెల్లము, ఐరన్ రిచ్ బెల్లము, ఎండకు పోవడము. సో ఇవన్నీ చేసి ఇంట్లో కూడా అమ్మ మీ బిడ్డకి హిమోగ్లోబిన్ తక్కువ ఉందమ్మా అని వాళ్ళనే చేయించారు. మనం చేసేది కాదు, వాళ్ళనే మీరు రాసి పంపించాలా. చెక్ యువర్ చైల్డ్స్ హిమోగ్లోబిన్ అండ్ రిపోర్ట్ టు us అని 1000 మంది పిల్లలకి నోటీస్ పంపించండి. వాళ్ళు ఎవరు బాగుంటే వాళ్ళు సపరేట్ చేసి 10 కంటే పైన ఉండేవాళ్ళు ఒక బ్యాచ్, 8 నుంచి 10 ఉండేవాళ్ళు ఒక బ్యాచ్, 8 కంటే తక్కువ ఉండేవాళ్ళు ఒక బ్యాచ్ చేసి మానిటర్ చేయండి ఎవ్రీ మంత్ వాళ్ళ పిల్లలకి పెట్టి. అప్పుడు అటెన్షన్గా వింటారు, ఎగ్జామ్ బాగా రాస్తారు, స్పోర్ట్స్ బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారు, టెన్షన్ లేకుండా ఉంటారు, కళ్ళద్దాలు రావు, అన్నీ బాగుంటారు. ఉత్త చదువే పట్టించుకొని వాళ్ళ ఆరోగ్యం వదిలేస్తాం గాలి కంటే ఎట్లమ్మా? టీచర్లు అయినా పేరెంట్స్ అయినా చాలా అవసరం కదా. ఒక్క టెస్ట్ హిమోగ్లోబిన్ హెచ్బి అదొకటి చూసుకోండి చాలు. సో ఇంత అవసరం ఉంది సొసైటీలో. సార్ మా తాతగారు అద్దాలు లేకుండా పేపర్ చదువుతారు ఇప్పటికీ. మా పిల్లలకి బూత్ అద్దాలు ఉన్నాయి. మా అమ్మమ్మ గారు మంచిగా చికెన్, మటన్ అంతా బోన్తో సహా చక్కగా నమిలి అవతల పడేస్తారు. మా పిల్లలకి ఇప్పటికీ ఇంకా 2 పళ్ళు ఊడతానే ఉంటాయి. ఏంటి సార్ పరిస్థితి? అదే ఇప్పుడు అంటే మీరు అని చెప్పుకున్నారు కానీ అందరి పరిస్థితి అట్లే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా మీద వేసుకున్నా. పళ్ళలో పుచ్చు పండ్లు వచ్చినాయంటే చాలా డిఫరెన్స్ ఉంది లోపల అని. లోపల చాలా ఇష్యూస్ ఉంటేనే పుచ్చు పళ్ళు వచ్చేది. సో నీకు ఇమ్యూనిటీ తగ్గిపోయింది, రకరకాల సమస్యలు ఉదాహరణకు కనెక్టెడ్. నాకు థైరాయిడ్ బాగాలేదు, బీపీనే వచ్చింది, షుగరే వచ్చింది అనేది ఒకటి కాదు. ఒకటి వచ్చిందంటే చాలా ప్రాబ్లమ్స్తో కలిపి అక్కడ ఎగ్జిబిట్ అవుతుంది. కిడ్నీలో స్టోన్లు వచ్చినాయి, లివర్ ప్రాబ్లం వచ్చింది, ఏదో వచ్చిందంటే లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయని అర్థం. సో ఓవరాల్గా హెల్త్ని ఇంప్రూవ్ చేయాల. అదే లివర్కే, కిడ్నీలకే, కళ్ళకే అని కాదు. కళ్ళకి అద్దాలు వేసి కళ్ళు బంద్ చేస్తాయి. కళ్ళకి అద్దాలు ఎందుకు పోయినాయి? సో దానికి సొల్యూషను లైఫ్ స్టైల్.
ఓకే. రాగి జావ జొన్న సద్దులు మళ్ళీ ఆవ్యాసం లాగా. దీంతో పాటు వంటాముదము 614 రకాల జబ్బులు పోతాయని డాక్టర్ మధుకర్ దామా అనే ఆ డాక్టర్ బుక్ రాసినాడు. సో వంటాముదము, క్యాస్ట్రాయిల్ బాత్ మొత్తం బాడీకి పూసుకొని టువర్డ్స్ హార్ట్ మసాజ్ చేసుకోండి. టువర్డ్స్ హార్ట్, కాళ్ళ నుంచి టువర్డ్స్ హార్ట్, పై నుంచి టువర్డ్స్ హార్ట్. ఎక్కడ మీకు ప్రాబ్లం ఉంటే అక్కడ ఇంకా ఎక్కువ వేసుకోండి. మీకు మోకాలు నొప్పి మోకాలు కాడ ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. బాగా కనుక్కోండి, వేడి అవుతుంది, ఆయిల్ పూసుకోండి. కొంచెం వేడి చేసినా సరే, వేడి చేయాలంటే మళ్ళా పని కదా. అందుకని నువ్వు లడ్డు, పల్లీల లడ్డు, కొబ్బరి లడ్డు రెండు మార్చి తినండి అంటే, సార్ ఎవరు లడ్డూలు చేసేవాళ్ళు లేరు సార్ అంటే, అది కూడా లేరు కాబట్టి నువ్వు నోట్ వేసుకొని బెల్లముకు నోటి లడ్డు లోపలే తయారైతుందని చెప్తా. అట్లా వేడి చేసేది కూడా పని అనుకుంటారు. అన్ని పనులే. నా స్పెషాలిటీ ఏం తెలుసా, యు మేక్ థింగ్స్ సింప్లర్. రాగి జావా తాగమన్నా ఎట రాగి జావని 100 మంది ఫోన్ చేస్తారు. రాగి పిండి నీళ్ళలో కలిపేసి వేడి చేస్తే రాగి జావ అంతే. 3 సెకండ్లే కదా. దానికి 100 వీడియోలు చూస్తానే ఉంటారు, చేయరు. ఇంకా ఏమనంటే మా భార్య చేయలేదు సార్ అంటారు. భార్య చెప్తే నువ్వు చేయలేడు ఆయన. మా అమ్మ చేస్తా ఉంటే సార్ రొట్టె, మా భార్య చేయలేదు అంటారు. ఇంకొంతమంది భార్యకు ఫోన్ ఇచ్చి సార్ మా భార్యకి చెప్పండి సార్ రొట్టె చేయమని అంటారు. మీ భార్య నా మాట ఎందుకు వినాలా? నువ్వు కాళ్ళు పట్టుకుంటావో కడుపు పట్టుకుంటే నీ భార్యని కన్విన్స్ చేసి నువ్వు చేయి. నీకు అంత ఓపిక లేకపోతే నువ్వే చేయి జొన్న రొట్టె. నేను చేస్తాను జొన్న రొట్టె. నేను నా కోడలు ఇద్దరు కూర్చొని సాయంత్రం 5 ఎప్పుడెప్పుడైతే ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్. అరే సింపుల్గా ఆ పిండి లోపల వేసి మరిగే నీళ్ళలో ఏమి లేదు, మరిగే నీళ్ళు కూడా వదిలేసిన, జస్ట్ పిండిని గిన్నెలో వేసుకో. ఆనియన్స్, మిర్చి, కొద్దిగా రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ వేసి, ఇంకా కావాలంటే మునగాకో ఏదో వేసి ఆనియన్ బాగా పిసుకుతా ఉంటే ఆనియన్లో మాయిశ్చర్తోనే కొంచెం కలిసిపోతా వస్తుంది. మళ్ళీ కొంచెం నీళ్ళు వేసుకుంటా ఉంటే ముద్ద అవుతుంది. దాన్ని కాటన్ది, కలర్ లేని కాటన్ది కర్చీఫ్ ఏదైనా పెట్టుకొని పీట మీద దాని మీద ఇంత ముద్ద వేసుకొని తడతా ఉంటే అయిపోతుంది. మిర్చి గిర్చి అని ఇంత దాన్ని ఆ బట్టర్తో తీసిపోయి పెను మీద అట్లే వేసి ఇట్లా లాగేస్తే వచ్చేసి అంతే, ఫినిష్డ్. చాలా సింప్లిఫై చేసుకున్నాము. వేడిగా పెను మీద నుంచి ప్లేట్లో అన్ని గుగ్గిళ్ళు, బఠానీలో, శనగలో, అలసందలో, ఉలవలో ఏదో ఒకటి గుగ్గిళ్ళు, గుళ్ళో పెడతారు కదా గుగ్గిళ్ళు, అవి పెట్టుకొని అంత ఆకుకూర పెట్టుకొని, వంకాయ కూర ఏదైనా కానీ పప్పు గిప్పో, ఒక్క రొట్టె, అన్ని గుగ్గిళ్ళు, సాయంత్రం ఒక మామిడి పండు, సూపర్. 6 గంటలు కంప్లీట్ చేయండి. మీరు బరువు తగ్గుతారు, జబ్బులు పోతాయి. ఈ రైసు, రిఫైన్డ్ ఆయిల్, చక్కెర, పాలు, మైదా ఇవి ఆపితే, జంక్ ఫుడ్ ఇవి ఆపితే మీరు అందరూ మీ ఇంట్లో ఆరోగ్యం పరిగెత్తా వస్తుంది. వద్దన్నా మీరు పూజలు చేస్తే ఆరోగ్యం రాదు. అది కూడా మహిళలు చేస్తారు పూజ. మా ఆయన ఆరోగ్యం బాగుంటుంది. వీడు పొద్దున్న 7 గంటలకు పోయి తాగేసి పడిపోయింటాడు. సో వెంకటేశ్వర స్వామి ఎవరమ్మా మీ ఆయన కనుక్కొని పోయి వాడిని లేపి, ఇదే నా స్వామికి పని, ఇద్దరు గ్రౌండ్కి పోవాలా, ఇద్దరు కలిసి కొండ ఎక్కండి, వెంకటేశ్వర స్వామి కొండ ఎక్కండి, శ్రీశైలం కొండ ఎక్కండి, నడుచుకొని 16 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఇరుముడి వేసుకొని నడవండి. తిరువణామలై 16 కిలోమీటర్లు చుట్టండి గిరి ప్రదక్షిణ. ఆ కాన్ఫిడెన్స్ ఏమి, అరే నేను 16 కిలోమీటర్లు నడిచాను కదా, 1 కిలోమీటర్ నడుద్దాం పదా అనుకొని మైండ్ స్ట్రాంగ్ అవుతుంది, బాడీ స్ట్రాంగ్ అవుతుంది. అందుకోసం ఈ పనులు చేయాలా. అంతేగాని రికమెండేషన్తో పోయి డైరెక్ట్గా దేవుని గుడిలో వెళ్ళి బలి దర్శనమైన స్వామిని అంటే ఏమొస్తుంది? ఆడ క్యూలో 1000 మంది 1,00,000 మంది కాసుకుంటారు. నువ్వు రికమెండేషన్తో పోతే స్వామి నీకు డెఫినెట్గా మంచి ఏం చేయడు. అంతమంది గర్భిణీ స్త్రీలని ముసలోళ్ళని క్యూలో నిలబెట్టి నువ్వు 10 నిమిషాలు దేవుడి దగ్గర ఉన్నావంటే అది పాపకార్యము, పుణ్యకార్యం కాదు డెఫినెట్గా. సార్ బ్రేక్ఫాస్ట్ రాగి జావ అన్నారు, డిన్నర్ జొన్న రొట్టె అన్నారు, లంచ్ ఏం చేయాలి? లంచ్ అదే చెప్పింది, మీరు పొద్దున్నే రాగి జావ తాగేసేయండి. మళ్ళీ 9కో 10కో మీరు పోయేటప్పుడు ఫుల్గా రాగి ముద్ద తింటా నేను. అన్ని అరికిలో సామలో ఏదో రాగి ముద్దే. నాకు అది రాగులు అనేది చాలా నాకు పట్టింది. నా బాడీ ఇట్ లైక్స్ ఇట్, లవ్స్ ఇట్. సో అన్ని అరికలో సామలో కొర్రలో ఏదో ఒకటి వేసి ఇంత పిండేసి రాగి ముద్ద చేసి మంచిగా ఫ్రెష్గా పప్పు, ఆకుపప్పు ఏదైనా వేసుకొని మళ్ళీ లాస్ట్లో పెరుగు వేసుకొని ఫుల్గా నిమ్మకాయ ఊరగాయ పెట్టుకొని ఫుల్గా తొక్కుతా. ఇంకా నిన్న మిగిలిపోయిన రాగి ముద్దలో నీళ్లు పోసి దాన్ని పిసికేసి పుల్లటి మజ్జిగేసి అంబలి కూడా తాగుతా. ఇవన్నీ అరగంట 3/4 గంట అంటే 3/4 గంట ఫుల్గా వేసి తొక్కుతా. అది 9 కావచ్చు, 10 కావచ్చు, 11 కావచ్చు, 12 కావచ్చు, 1 గంట కూడా కావచ్చు. నో కండిషనింగ్. అంటే నేను 8 పోయినాను వాకింగ్కి, 10కి వస్తా, 11 గంటకి ఏదో ఫోన్ మాట్లాడి మళ్ళీ వీళ్ళందరూ వేడిగా తింటే బాగుంటుంది. సంగటి గెలుక్కొని వేడిగా కూర్చొని కింద కూర్చొని ప్రేమగా భూమికి దగ్గరగా గుంట చేసుకొని మా దేశీయ పాలతో చేసిన నెయ్యిని వేసుకొని పప్పు వేసుకొని
గొజ్జు అంటారు పచ్చి పులుసు అని, ఉమ్. చింతపండు నీళ్ళలు నానబెట్టి దాంట్లో జీలకర్ర ఉల్లిపాయల పచ్చిమిర్చి వేసేసి పిసిగా సూపర్ ఉంటుంది. అది అనుకుంటే నొట్ట నీళ్ళు ఉడతా ఉన్నాయి. సో దాన్ని అద్దుకొని కొంచెం తినేసి మళ్ళీ పప్పు తినేసి మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ మధ్యాహ్నం ఆకలి ఏమీ లే, సాయంత్రం వరకు మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేనేదో నా ఎక్స్పీరియన్స్ చెప్పినానమ్మా, మీరు ట్రై చేయండి. ఈ బ్రౌన్ రైస్ కినివా బదులు ఇవన్నీ రేట్లు ఎక్కువ. బ్రౌన్ రైస్ కూడా ఓకే, ఓకే ఎప్పుడో ఒకసారి బ్రౌన్ రైసు, సింగిల్ పాలిష్ రైసు, నవరా బియ్యము, రెడ్ రైసు, బ్లాక్ రైసు, రాజముడి రైసు ఇట్లాంటి ఉన్నాయి కదా, మైసూర్ మల్లిగే ట్రెడిషనల్ రైసు. అది కూడా మరీ ఏడుస్తాం రైస్ అంటేనే అట్లేం అవసరం లే. సింగిల్ పాలిష్ అంటే ఎక్కువ తెల్లగా బియ్యం కాకుండా సింగిల్ పాలిష్ చేసుకునేటివి. పిల్లలకైతే మధ్యాహ్నం అంత పప్పు అన్నమో ఏదో కలిపి పెట్టి పంపించండి మధ్యాహ్నం. మీరైతే పొద్దున్నే 9కో 10కో తినేస్తే మధ్యాహ్నం ఆపేసి నీళ్లు మాత్రం తాగండి. సాయంత్రము 6 ఎప్పుడైతుందో తినేద్దామని ఉండాలి. ఇంటికి పోయి అప్పుడు ఫ్రెష్గా రొట్టెలు చేసుకొని తినేసి ఆటికి క్లోజ్ చేసేయాలి. మీరు 6 గంటలకు క్లోజ్ చేసేయాలి. 2 పూట్ల భోజనం. సో మా ఇంట్లో అందరూ 2 పూట్ల భోజనంకి వచ్చేసినారు. మాకు ఒక భోజనం పొద్దునే, సాయంత్రము ఆ రొట్టెలు ఫ్రెష్గా చేసుకొని తినేస్తాం. ఇంట్లో అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నాం. సో అందరూ 2 పూటలు చాలు, పిల్లలకు 3 పూటలు తింటే ఓకే. రైసు గంజి వార్చేస్తేనండి దాంట్లో రైస్లో ఆర్సనిక్ ఉంటుంది అని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. సో ఆర్సనిక్ పోవాలంటే గంజి వార్చాలి, అందుకే వార్చేసేవాళ్ళు. పప్పు ఉడికించేటప్పుడు వచ్చే ఫ్రాత్లో యాంటీ న్యూట్రియంట్స్ అని విత్తనం నాటినప్పుడు మనం మెత్తగా అవుతుంది కదా నీళ్లు పీల్చుకొని, అది వేరే జబ్బులు గిబ్బులు బ్యాక్టీరియా వేరే ఇన్సెక్ట్స్ దాన్ని డ్యామేజ్ చేయకుండా కొన్ని రకాలైన విష పదార్థాలు రిలీజ్ చేస్తుంది విత్తనం, యాంటీ న్యూట్రియంట్స్ అంటారు. అది మనం ఉడకబెట్టినప్పుడు వచ్చే నురగలో ఉంటాయి. సో దాన్ని ఎత్తుకు బయట బారేయాలి. సో పప్పును ఉడకబెట్టినప్పుడు నురగ బారేయండి. నీళ్లు కూడా మామూలు రైస్ను కూడా మీరు రీసెంట్గా మా ఫ్రెండ్ సైంటిస్ట్ ఒక ఆయన చెప్పడము, నీళ్లు నానబెట్టండి రైస్ని గంట ముందర, ఆ నీళ్లు బారేయండి, మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు వేసి మళ్ళీ ఉడకబెట్టండి. పోనీ కుక్కర్కి వేసుకున్నా జావ తీసేస్తే బెస్ట్. జావ తీసేదాన్ని కూడా నీళ్లు మార్చండి అంటున్నాడు ఆయన. సో నేను కొంచెం సైన్స్ నమ్మేవాడిని. అన్ని సైంటిఫిక్గా ఈ నీళ్లు మాలిక్యూల్స్ పోయి దాంట్లో లోపల పోయి ఇవన్నీ నాకెందుకు, ఎవరో సైంటిస్ట్ చెప్పినాడు, అది నిర్మోమాటంగా నిస్వార్థంగా చెప్పినాడు, దాన్ని ఫాలో అయితే సరిపోయా. ఏకాదశికి ఉపవాసం ఉండమన్నారు పెద్దోళ్ళు. అప్పుడు పెద్దోళ్ళని ఎవరు ఉండలా, ఎవరు చెప్పింది ఎత్తేసా, పెద్దోళ్ళు చెప్పింది ఏది వినం కదా మనం, అన్ని వినమని చెప్పలా. సైంటిఫిక్ బేస్ ఎవిడెన్స్ ఉందన్నా వినండి. ఇప్పుడు దాన్ని ఆటోఫాజీ కొట్టండి, AUTO PHAGY ఆటోఫాజీ అని కొట్టండి. ఇది కనిపెట్టిన దానికి 2016 10 ఏళ్ల ముందర యషునోరి ఒసుమి అనే సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఏంటి, ఉపవాసం ఉంటే మీకు మీ బాడీలోని వీక్గా డిసీజ్డ్ సెల్స్ని స్ట్రాంగ్గా ఉండే సెల్స్ తినేసి క్లీనప్ చేస్తూ ఉన్నాయి, అది కనిపెట్టినాడు. సో ఉపవాసం ఎంత ఉపయోగం అనేది ఇప్పుడు తెలిసింది కదా పెద్దోళ్ళు చెప్పిన దానికి. ఇప్పుడైనా ఉపవాసం ఉండండి. సో ఉపవాసం 1 గంట ఫుడ్ లేట్ అయితే టెన్షన్ అయిపోతారు, మిందబడిపోతారు, కొట్టేసుకుంటారు, దూరేస్తారు, ఎంత ఆందోళనగా ఉంటారు. ఆ మెట్రోకి పోతే ఇట్లా కళ్ళు ఇట్లా పెట్టి దూరేసి పెద్దోళ్ళు ముసలోళ్ళు ఏమి లేదు దూరి, అరే 15 నిమిషాల్లో మీరు చేరిపోతారు. అంత కూడా ఓపిక లేకుండా, అంత కూడా ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా మీరేం కాపురాలు చేస్తారు, మీరేం కంపెనీలు నడుపుతారు, మీరేం ఉద్యోగాలు చేస్తారు. నేను పొద్దున్న నేను రేపు ఏకాదశి అంటే ఈరోజు సాయంత్రం 6 గంటల క్లోజ్, రేపు ఏకాదశి, ఎల్లుండి పొద్దున వరకు నో ఫుడ్, 40 hours నో ఫుడ్, ఓన్లీ వాటర్. పనిష్మెంట్ కాదు. అట్లా 7 రోజులు ఉండే వాళ్ళు ఉన్నారు మహానుభావులు. నేను 2వ రోజు కూడా ట్రై చేసిన. ఈరోజు నిలిపేసి రేపంతా ఈరోజు సాయంత్రం స్టాప్, రేపంతా ఏమిలే, ఎల్లుండి పొద్దున ఎనర్జెటిక్గానే ఉండింది. అది నేను ఎక్స్పీరియన్స్ అయినాగా చెప్పిన. అంతకుముందు అసిడిటీ పేషెంట్, గంటలైతే మండిపోయేది పొట్ట. అట్లా వాడిని బయటపడి రాగిజావతో మహాతల్లి, అందుకే రాగులు మహాతల్లి అనేది నేను, రాగిజావతో బయటపడి నా గట్టు మ్యూకస్ మెంబ్రెయిన్ రీబిల్డ్ అయిపోయి ఇప్పుడు మిర్చి బజ్జీలు 10 తిన్నా నాకేం కాదు. బయట రైస్ తిన్నా ఏం తిన్నా కానీ బయట 2-3 రోజులు 4 రోజులు ఏం కాదు. మళ్ళీ కొంచెం తేపులు అవి వస్తాయి, కొంచెం పుల్లగా తేపులు వచ్చేది. అది బాడీ చెప్తుంది, లాంగ్వేజ్ రే ప్లీజ్ స్టాప్ దిస్ నాన్ సెన్స్ అని చెప్తుంది. అప్పుడు అర్థం చేసుకొని మళ్ళీ పోతానే 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండను కదా. మీరు ఎట్లా నమస్కారం, మీ అందరూ హైదరాబాద్కి ఎట్లా బతికేస్తా ఉంటారు ఇక్కడ. మేము 2-3 రోజులు ఎప్పుడెప్పుడు ఇవ్వదు. నేను అందుకే నా బ్యాగ్ అంతా ఎత్తుకొచ్చుకున్నా, నేరుగా రైల్వే స్టేషన్ పోతా, ఎక్కేసి రేపు పొద్దున్నే రాగిజావా మా 100 రన్నింగ్ బాగా రాగి ముద్ద. ఒకసారి రాగులు ఎక్కువైంది అనుకుంటే సద్దపిండి వేసి ఆరికల్లో సద్ద సంగటి సూపర్,
సజ్జలు సజ్జ సంగటి కూడా మార్చి ఎట్లా మార్చి చేస్తారు తినొచ్చు. ఉమ్, జొన్న సంగటి జొన్న పిండి వేసి ఉమ్, ఎట్లో తినండి రా నాయన. ఉమ్, ఎవరు అడుగుతున్నారు, సార్ రొట్టె తింటే మేలు, మీరు రొట్టె అంటారు కదా సార్, దోశ తిన్నా ఓకే సార్ అని. ఎట్ట తిన్నా ఓకేరా, ఏం అడుగుతారా, ఉమ్, ఏమి క్వశ్చన్లు అడుగుతారు, నాకు నవ్వు వస్తా. అరే మీ బుర్ర పెట్టండి రా నాయన, మా వీడియోలు ఎందుకు చూస్తారా స్వామి, మీ బుర్ర పెట్టండి రా నాయన. బుద్ధం శరణం గచ్చామి అన్నాడు బుద్ధుడు, బుర్ర పెట్టండి, మీ బుర్ర కూడా పెట్టండి రా నాయన అని. ఉమ్, నేను స్పాంటేనియస్ గా చెప్పిన ఇంత ముందర ఒక యూట్యూబ్ వాళ్ళకి, మీరు రాగి పిండిని కలిపేసి నీళ్ళల్లో ఉమ్, తాగేయండి ఉడకబెట్టకుండా, ఏమవుతుందో నాకు తెలీదు. ఉమ్, ఈ రోజే ఒక యూట్యూబ్ వాళ్ళు చెప్పేసి వచ్చినా ఇప్పుడే, ఏమి కాదు ప్రాబబ్లీ అరిగిపోతుంది అనుకుంటా ఉంటా మీ గట్టు బాగుంటే. ఉమ్, నేను ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం యూట్యూబ్కి పోయినప్పుడు అది చెప్పబోతా. ఇప్పుడే మా వాళ్ళకి చెప్పిన, పచ్చిది. పచ్చితే ఏం జరుగుతుందో చూద్దాం. ప్రతి జంతువు ఫ్రెష్గా అన్కుక్డ్ ఫుడే తింటాం మనం కొన్ని వందల ఏళ్ల ముందర వరకు. ఉమ్, ప్రతి జంతువు ఇన్ని జొన్నలు సద్దలు తినేసి పావురం బెంగళూరు పోయేస్తుంది. మనం పావురాలు, కోళ్ళు, మేకలు, చేపలు, కప్పలు, రొయ్యలు, ఒంటెలు, ఉమ్, క్రాబ్స్, షార్కులు అన్నీ తినేసి కింద కూర్చుంటే పైకి అన్నా లేపన్నా అంటా ఉంటాం. ఎక్కడుంది మనకి ఎనర్జీ? ఉమ్, ఒకరోజు నేను ఇప్పుడు పోతానే ఎక్స్పెరిమెంట్ చేస్తా. ఉమ్, ఒకరోజు రాగి పిండి ఒక 8 స్పూన్లు ఎంతో వేసేసి తాగేస్తా, ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ రోజు సద్దలు, నెక్స్ట్ రోజు జొన్నలు. ఈ మూడు అందరికి ఈ మూడింటి మీదనే మాట్లాడతా నేను. ఉమ్, ఎందుకంటే కొర్రలు, సాములు, ఆరికలు, ఊదర్లు అవి 200 రూపాయలు 150 రూపాయలు తినొచ్చున్నాయి. అంత ఫైబరు, హై ఫైబర్ ఉంటే కొంతమందికి అది హై ఫైబర్ ఉండే ఫుడ్ అది అరక్క రెసిస్టెన్స్ ఉండదు. కొంచెం షివరింగ్ ఆ టిష్యూలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సన్నగా ఉండే వాళ్ళు వెయిట్ లాస్ ఎక్కువ అయినారు, లావు ఉండే వాళ్ళకి ఓకే, ఎక్కువ సన్నగా ఉండే వాళ్ళకి అవి ఎక్కువ తినకూడదు. ఉమ్, అంటే మినిమం వెయిట్ ఉండాలిగా. ఉమ్, ప్లస్ మీ ఇంట్లో ఎవరికైనా షివరింగ్ ఏదో వచ్చింది అవి తింటాను అందరికీ, ఉమ్, డెఫినెట్గా అది పట్టదు అని అర్థం. మీ ఇంట్లో ఎవరికో మోషన్స్ కాలా లేదా ఎక్కువ మోషన్స్ అయినా ఏదో అయింది, ఉమ్, సో అది మార్చేసి కొర్రలు 2 రోజులు తిన్నారు, వారం తినండి. మీ ఇంట్లో అందరికి బాగుందో చూసుకోండి. మళ్ళీ ఆరికలు తినండి, సామలు తినండి, జొన్నలు తినండి, రాగులు, అంటే ఏది మీకు ఇంట్లో బాధ అటు 1, 2, 3 సెలెక్ట్ చేసుకొని మార్చి మార్చి తినండి అంతే. ఏ ఫార్ములా ఏమి లేదు, నేను చెప్పింది కూడా ఫార్ములా ఏం కాదు. మీ ఫ్యామిలీకి, మీకు, మీ బుర్రకి, మీ డబ్బులకి, మీ ఆర్థిక పరిస్థితికి ఏది బెటరో అదే పర్ఫెక్ట్. ఉమ్. గోధుమలు ఎందుకు సార్ అవాయిడ్ చేశారు మీరు? అది గోధుమలో గ్లూటెన్ ఉంటుంది కదా, ఉమ్, డెఫినెట్గా గ్లూటెన్ ఉంటుంది. ఉమ్, పాత గోధుమలో తక్కువ ఉంటుందో ఉండదో తెలియదు, ఉంటుంది అనుకుంటా, తక్కువ ఉండొచ్చు. ట్రెడిషనల్ బియ్యంలో ఇప్పుడు ఉండే వాటిలో గ్లూటెన్ ఎక్కువ ఉంది అని. సో ఆ గ్లూటెన్ పోయి ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్ అని ఉంటాయి, అవే ఇన్సులిన్ తయారు చేసేది. వాటిని డ్యామేజ్ చేసి నువ్వు డయాబెటిక్ అయితే దే విల్ కీప్ యూ డయాబెటిక్ పర్మనెంట్లీ అని డాక్టర్ బిఎం హెగ్డే, పద్మ విభూషణ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆయన చెప్పింది నేను ఫాలో అవుతాను, నమ్మినా. నాకు ఇష్టమే చపాతీలు తినేది, ఉమ్, ఇప్పుడు కూడా తింటాం. ఎవరింటికి పోతాము చపాతీలు పెడతారు, నేను చపాతీలు తిన్ను అనేం అవసరం లేదు, ఏం కాదు, ఓ రోజు తింటే. ఉమ్, మీ ఇంట్లో కూడా ఈ పొద్దు వీలు కాదు జొన్న రొట్టి తట్టేదానికి, తింటే ఓకే, బట్ రెగ్యులర్ బేసిస్ మీద వద్దు. పర్టికులర్లీ డయాబెటీస్ ఉండేవాళ్ళు వద్దు. ఆ గ్లూటెన్ మిమ్మల్ని దే విల్ కీప్ యూ డయాబెటిక్ ఫర్ ఎవర్. ఉమ్, రైస్ కంటే గోధుమలు ఎక్కువ డేంజరస్ బికాస్ ఆఫ్ గ్లూటెన్. అందుకే చాలా మంది ఫారిన్లో గ్లూటెన్ ఫ్రీ అని రాసుకొని ఉంటారు, ఉమ్, అంటే గోధుమలు లేని ఫుడ్డే తింటారు ఎక్కువ. ఉమ్, ఉమ్, సో అన్ని ఉన్నాయండి సబ్జెక్ట్స్. కామన్ సెన్స్లో మనం టూత్ పేస్ట్ ఎందుకు వాడాలా, షాంపూలు వాడకుండా ఉంటే సోరియాసిస్లు పోయినాయి, ఉమ్, షాంపూలు వాడకపోతే చుండ్రు పోయింది, ఉమ్, సోప్ వాడకపోతే స్కిన్ ఇంప్రూవ్ అయింది. గమ్మున స్నానం తర్వాత 4 చుక్కలు కొబ్బరి నూనె, గానుగులో అడిచిన కొబ్బరి నూనె ఇట్లా పూసుకొని పిల్లలకి బాడీకి మొత్తం పూసేస్తే చంటి బిడ్డలకి ఉమ్, స్కిన్ మెరుస్తూ ఉంటుంది. మేము ఇప్పుడు ఈ వంటామదం కూడా ఉమ్, సాయంత్రము మన ఫుడ్ గురించి అన్ని మాట్లాడేసినాం, అయిపోయింది. ఉమ్, ఈ వంటామదం సండే వస్తే మీరు పొద్దున్నే అందరూ ఇంట్లో అందరూ కూర్చొని పిల్లలు పెద్దలందరూ వంటామదం పూసుకొని ఫుల్గా బాడీకి పూసుకొని, సోపు లేకుండా సున్నిపిండి కానీ లేదా శనగపిండి, బజ్జీలు వేస్తాం కదా పిండి, ఉమ్, దాంతో స్నానం చేయండి, సూపర్గా ఉంటుంది. ఆ రోజు మంచి నిద్ర వస్తుంది, బ్రెయిన్ కూల్ డౌన్ అవుతుంది. మీరు ఈ చెత్త తినకుండా లైఫ్ స్టైల్ మారితే గట్లో ఉండే మైక్రోబ్స్ బ్రెయిన్లోకి పోయి డాన్స్ చేస్తూ ఉంటాయి, అప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటాయి. గట్ బ్రెయిన్ బ్యారియర్ దాటుకొని బ్యాక్టీరియానే పోయేది, అన్నింటినీ పంపించదు బ్రెయిన్లోకి పోలేవు, పొట్టలో నుంచి అన్ని బ్రెయిన్లోకి పోవు. ఆ గట్ బ్రెయిన్ బ్రేక్ చేసేది ఓన్లీ బ్యాక్టీరియా. ఉమ్, అది కూడా ఎన్నో రెట్లు ఎక్కువ బ్రెయిన్లో కంటే పొట్టలో ఎక్కువ ఉంటాయి. అందుకనే సెకండ్ బ్రెయిన్ పొట్ట అనేది. ఉమ్, ఇప్పుడు అంటాడు ఫస్ట్ బ్రెయిన్ పొట్ట, సెకండ్ బ్రెయిన్ యాక్చువల్ బ్రెయిన్. ఉమ్, అదంత పెద్ద సైన్స్. అది పెద్ద పెద్ద డాక్టర్లు హైదరాబాద్ అదే మాట్లాడుతూ ఉంటారు. ఉమ్, సో ఎప్పుడు మీ పొట్టలు బాగుండాలంటే యాంటీబయాటిక్లు, పెయిన్ కిల్లర్లు, ఈ అసిడిక్గా ఉండే ఫుడ్లు, కూల్ డ్రింకులు ఇవన్నీ వాడకుండా మనం చెప్పుకుంటే చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఉమ్, హెల్తీగా ఉంటారు. ఎప్పుడు కూల్గా ఉంటుందో మైండ్, నువ్వు చేసే పనులన్నీ కూల్గా ఉంటాయి, ఉమ్, రెస్ట్లెస్గా లేకుండా ఇల్లంతా పీస్ఫుల్గా ఉంటుంది. ఉమ్, ఇంట్లో శాంతి రావాలంటే మీరు క్యాస్ట్రాయిల్ బాత్ ఎవ్రీ వీక్ అట్లీస్ట్ వన్స్ 1 గంట సేపు
ఎండలో కూర్చోండి. ఉమ్, ఆడవాళ్ళు అయితే ఓపెన్గా ఉండే ఒక బాత్రూమ్ పెట్టుకోండి మీకు వీలైతే. లేకపోతే బాత్రూంలోనే కూర్చొని 1 అవర్, హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా సినిమాలు చూసుకొని 1 అవర్ పెట్టుకొని బాగా స్నానం చేయండి. ఆ రోజే మీరు బాగా నిద్రపోతారు. బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. ఉమ్, చాలా మార్పులు సైకలాజికల్గా మారుతారు మీరు. ఉమ్, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఉమ్. డాక్టర్ మధుకర్ దామ గారు చెప్పినాక మా ఇంట్లో అందరూ మోకాళ్ళ నొప్పులు పోయినాయి. నా వైఫ్ మోకాళ్ళ నొప్పులు చాలా రోజులు పోయినాయి, 1 వీక్లో పోయినాయి. Super. సో అది బెడ్కి అయిపోకుండా మీరు ఉలన్ క్లాత్ ఉంటుంది కదా, ఉమ్, పాతది మీ పల్సగా ఉండే ఉలన్ క్లాత్, ఉమ్, అంటే ఏది ఆయిల్ పీల్చదో అది అది కట్టుకోవచ్చు, చీప్గా అయిపోతుంది. ఇంకా మీకు డబ్బులు ఉంటే 200-300 వేస్తే ఆయిల్ ప్యాక్లు అని దొరుకుతాయి అమెజాన్లో, ఉమ్, క్యాస్ట్ ఆయిల్ ప్యాకెట్ కొంచెం పెద్దది తీసుకొని పొట్ట క్యాప్. సో గర్భిణీ స్త్రీలు కాకుండా మిగతా వాళ్ళందరికీ యూట్రస్ ప్రాబ్లమ్స్, ఈ ఈ గర్భాశయంలో కణితులు ఇట్లా ఉండే వాళ్ళందరూ యూట్రస్ మీద ఉమ్, కాటన్ గుడ్డకి ఆయిల్ వేసేసి యూట్రస్ మీద పెట్టి దాని మీద ఆయిల్ ఇదే వేసామనుకోండి, మీరు దొరిలే కానీ ఆయిల్ పోకుండా ఉంటుంది, అక్కడే ఉంటుంది. నైట్ అంతా ఆయిల్ బాత్ చేస్తూ ఇది కూడా చేయొచ్చు. మోకాళ్ళు నొప్పి ఉంది, మోకాళ్ళకి ఆయిల్ ప్యాక్ ఉమ్, అది కట్టేస్తే అట్లే ఉంటుంది. కిడ్నీ స్టోన్లు కిడ్నీ దగ్గర వేయండి. ఈ చెయ్యికి నొప్పి, ఇక్కడ నొప్పి దానికి వేయండి. ఉమ్, కళ్ళకి రాత్రి పూట పూసుకొని పడుకోండి. ఉమ్, కళ్ళు ఒకటి నీకు బ్లడ్ ఫ్లో ఉండదు. సో కళ్ళు ఎక్స్క్రీట్ కావాలంటే బాగా ఎక్సర్సైజ్ చేస్తే అవుతుంది. ఎవరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు? ఉమ్, సో దానికి కళ్ళకి కూడా మీరు వంటాందం పూసుకొని రాత్రిపూట పడుకోండి. బొడ్డు మీద కూడా కొంచెం వేసుకొని కాటన్ పెట్టుకోండి. ఓ ప్లాస్టర్ కూడా వేసేయచ్చు. ఈ క్యాస్ట్రాల్ ప్యాక్లు ఇవన్నీ తెచ్చుకోలేని వాళ్ళు 3 ఇంచీల ప్లాస్టర్ ఉంటుంది కదా, 3 ఇంచీలు ఉమ్, పెద్ద సెలఫిన్ టేపు, ఉమ్, ఉమ్, అది వేసుకోండి. అది పెట్టుకొని ఆడ పెట్టుకొని ఉమ్, సో అట్లా సింప్లిఫై చేసి సింపుల్ థింగ్స్తో హ్యాపీగా ఉండొచ్చు. మనం ఈ పాడ్కాస్ట్లు చేసి ఈ వీడియోలన్నీ కూడా చాలా సామాన్యుల కోసమే. yes, అంటే ఇంత ట్రూత్ఫుల్గా, ఇంత సింపుల్గా, ఇంత ట్రూత్ మనకి లభిస్తూ ఉందా? ఇది చేయొచ్చునా? ఒక వారం మనము రైసు, గోధుమలు, రిఫైండ్ ఆయిల్, చక్కెర, మైదా, ఉమ్, జంక్ ఫుడ్ ఉమ్. ఆపేసి పాలు, నో పాలు, నో పాల్ సార్, నో పాలు, కర్డ్, ఓన్లీ కర్డ్, బటర్ మిల్క్ ఉమ్, అండ్ ఘీ. ఉమ్, ఇది బెస్ట్. ఎందుకంటే దాంట్లో ఉండే హార్మోన్స్, పాలలో ఉండే గ్రోత్ ప్రమోటర్స్, ఇవన్నీ ఆవుకు ఒంటికు సంబంధించినవి. మనం ఒంటి పాలు, ఆవు పాలు ఇవన్నీ తాగేసేది కరెక్ట్ కాదు. అది బ్యాక్టీరియా బై బ్రేక్ డౌన్ చేస్తే దాంట్లో ఉండే అన్నీ పోతాయి. సో దాన్ని చిలికి మీరు వెన్న చేసి మజ్జిగ చేసుకొని వెన్న తినండి, దట్స్ ఫైన్. కృష్ణుడు వెన్న దొంగ, పాల దొంగ కాదు. ఉమ్, సో పాలని అందుకే చూడండి, ప్రతి తింటాం చిలికేది పెద్ద ప్రాసెస్. ఉమ్, గోపికలందరూ చిలికేవాళ్ళు. ఉమ్, సో వెన్న తీసేసి ఆ వెన్నను కాచి నెయ్యి టాప్, బ్రెయిన్కి కానీ అంటికి పిల్లలకి అందరూ సూపర్ ఫుడ్ good నెయ్యి. health. అన్ని వంటలు నెయ్యితో చేసుకోవచ్చు, కాస్ట్లీ కాబట్టి మంచి నెయ్యి. ఉమ్, మీకు బయట 500 దొరుకుతుంది నెయ్యి కాదు. ఉమ్, ఉమ్, 40 లీటర్లు 50 లీటర్లు పాలు వేస్తే ఒక కిలో నెయ్యి అవుతుంది. 50 లీటర్ల పాలు. ఉమ్. అంతే కదా సార్, ఆవు పాలు అయితే, నిజమే కదా. గేదె పాలు అయితే 30 లీటర్లు 25 లీటర్లు, ఆవు పాలు అయితే డబ్బులు వేయాలి, ఎందుకంటే ఫ్యాట్ తక్కువ ఉంటుంది కాబట్టి. అంత నెయ్యి 500 రూపాయలకి ఎట్లా వస్తుంది? పాలే 2000-3000 అవుతుంది. ఆ పాలు 60 రూపాయలు వేసినా ఉమ్, 30 లీటర్ల పాలు 2000 అవుతుంది. సో మీకు 500కి నెయ్యి అంటే పచ్చి పాలతో చిలికేసి వెనదిస్తారు. ఇంకా ఈ పేపర్లో అంతా వస్తూ ఉంది. మనకు 16 మిలియన్ లీటర్లు ఎంతో మన కన్జంప్షన్ అయితే, 15 మిలియన్ టన్స్ ఎంతో మన ప్రొడక్షన్ అయితే 65 మిలియన్ టన్నులు కన్జంప్షన్ ఉందంట. ఉమ్, ఎక్కడ నుంచో ఆవులన్నీ తగ్గిపోయాయి. మీరు మీ అమ్మ నాయన మీ అవ్వలకు ఉండేది ఆవులు, మీ ప్రతి ఇంట్లోనే ఆవులు ఉండేటివి. జమీందారులు అంటే 100 ఆవులు ఉండేటివి. ఆవులన్నీ గుంపుగా దొలేవాళ్ళు అడవికి. ఆవులన్నీ మాయమైపోయినాయి, పాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఉమ్, సో అడల్ట్రేషను. సో అవి అడల్ట్రేటెడ్ పాలు తాగే కంటే సైలెంట్గా ఉండేది మంచిది. మంచిది. సో అట్లీస్ట్ తోడు పెట్టుకొని మంచిగా. సో ఇవి నో మిల్క్, ఇవి మొదలు ఈ 5 పాయింట్లు అర్థం చేసుకొని 1 మంత్ లైఫ్ స్టైల్ మార్చండి, మీకే తెలుస్తుంది. yes, ఇప్పుడు పెద్ద అసిడిటీ పేషెంట్ ఎండోస్కోపీ చేసి సిమిటిడిన్, ర్యాంటిడిన్, ఫ్యామటిడిన్, పెంటప్రజోల్, ఓమెప్రజోల్, జెలసిల్లు, రిఫ్లెక్స్, కాయం చూర్ణ ఇన్ని తిన్నోండి నేను 81 నుంచి. నా ఏజ్ 18 ఇయర్స్ వచ్చిన అసిడిటీ వస్తుంది, మందు తింటే పోతుంది, మళ్ళీ ఇదే పని. ఉమ్, రాయి జాబతో పూర్తిగా పోయింది. మరి ఎట్లా ఉండగలుగుతా ఉండా? మాట్లాడుతానే ఉండా. మీ దగ్గర ఇంకో ఇంటర్వ్యూ పోతా, మళ్ళీ 2 గంటలు మాట్లాడతా అక్కడ. ఉమ్, మరి ఎట్లా? మీరందరూ, మీరు మీ పిల్లలు, మీ కుటుంబాలు ఇట్లా ఉండాలని కదా అనుకునేది. exactly. ఇది పాసిబుల్ కదా. నేను చెప్పేదాంట్లో ఏమి ఎగ్జాగరేషన్ లేదు. ఈ కషాయము అడవి నుంచి తీసుకురా, సంజీవిని తీసుకురా, ఏమి చెప్పట్లా. ఫస్ట్ లైఫ్ స్టైల్ మార్చండి. గాలి చాలా ఇంపార్టెంట్. వీలైనంత వరకు సిటీకి దూరం పారిపోండి.
లాస్ట్ మెట్రో స్టేషన్ ఆడుంది, ఆడు తీసుకొని బాగా గ్రీన్ గూగుల్ మ్యాప్స్ తీసుకొని చెట్లు బాగుండే దగ్గర తీసుకొని మీ ఇల్లు ఏడన్నా జూబ్లీస్లో ఉంటే 2 లక్షలకి ఇచ్చేయండి, అక్కడ 50,000 దొరుకుతుంది, 1.5 లక్ష రూపాయలు మామిడి పండు కొనండి, బాగా తినండి. గాలి చాలా ఇంపార్టెంట్. ఒక రోజుకి 22,000 సార్లు గాలి పీల్చుకుంటారు, 22,000 టైమ్స్ పర్ డే. ఎంత ఇంపార్టెంట్ గాలి. గాలి పొల్యూటెడ్ గాలిలో ఉంటే లంగ్స్ ఎట్లా పోతాయి. డయాబెటీస్ కూడా వన్ ఆఫ్ ది రీజన్, మొత్తం లైఫ్ స్టైల్ డిసీజ్, క్యాన్సర్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ పొల్యూటెడ్ ఎయిర్. దాని నుంచి బయటపడకపోతే చాలా కష్టం. నెక్స్ట్ ఇంపార్టెంట్ వాటరు, అది ఫ్లోయింగ్ వాటర్ తాగాల. మరి దాంట్లో ఆర్ఓ నీళ్ళు ఇవన్నీ మినరల్ వాటర్ తాగేటండి, మినరల్లెస్ వాటరు, మినరల్స్ ఎత్తివేసే వాటర్ అవి. హుస్సేన్ సాగర్ లో ఉండే ఇంప్యూరిటీస్ కూడా సూర్యుడు అనే మహాశక్తి స్టీమ్ను పైకి తీసుకుపోయి ఆవిరిని చెత్తనంతా ఎన్ని వదిలేసి దాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి ఆస్ట్రేలియాలో పోయి క్లౌడ్ రూపంలో మేఘ సందేశం ఇచ్చి మీ కులము మతం చూడకుండా మీ డాబా మీద మంచినీళ్ళని H2O వర్షపు రూపంలో ఇస్తే దాన్ని డ్రైనేజ్కి పెట్టి మళ్ళా హేమాలిని గారు వచ్చి కెంట్ వచ్చాయనో ఏదో బ్రాండ్ ఏదో చెప్తే అవి తాగుతా ఆ నీళ్ళన్నీ ఎత్తుకొచ్చి, అంటే కృష్ణానదిని పొల్యూట్ చేసేది. కృష్ణానది మొత్తం హైదరాబాద్లో మంజీరా వాటర్ అంతా హైదరాబాద్లో, కృష్ణానది అంతా విజయవాడలో పోయి కదా మళ్ళా కృష్ణానదికి పోయేది డ్రైనేజ్ అంతా. సో ఆ నీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మిషన్ కేసి ఇంత కరెంట్ వేస్ట్ చేసి ఇన్ని నీళ్ళు మళ్ళీ సగం నీళ్ళు వేస్ట్ చేసి ఆ మినరల్ లెస్ చేసి ప్లాస్టిక్ మెంబ్రెయిన్లో బొంబార్డ్ చేసి వచ్చిన నీళ్ళల్లో ప్లాస్టిక్ మైక్రో నానో పార్టికల్స్ ఉండే నీళ్ళని మినరల్ లెస్ చేసి దాన్ని మినరల్ వాటర్ని తాగుతా మనం తెలివైన వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ నో అనుకుంటా మనకు మనమే సర్టిఫికేట్ చేసుకుంటా ఉన్నాం. అందుకే మీరు పోగినప్పుడు నాకు నవ్వు వచ్చింది ఫస్ట్ లో. అయ్యో శివయ్య ఎక్కడున్నామో అనిపిస్తుంది. సో అర్థం చేసుకోండి, సైలెంట్ గా అర్థం చేసుకోండి. ఆ టూత్ పేస్ట్ ఏముంది గూగుల్ చేయండి, 12 రకాల కెమికల్స్ ఉంటాయి. నేనేదో గమ్స్ని బాగా మసాజ్ చేసుకొని గమ్స్ని బాగా పెట్టుకున్నా, ఏదో పళ్ళ పొడి వేసుకుని అట్లా అనుకుంటా, బ్రష్ని అట్లా చేసుకొని నాలుగు అదే బ్రష్తో క్లీన్ చేసుకుంటా. ఆ బ్రష్ని 10 ఏళ్ళు వాడతా. ఇప్పుడు రీసెంట్గా బ్యాంబూ బ్రష్ బ్రిస్టిల్స్ మేడ్ విత్ కార్బన్ వితౌట్ PNB అని ఒక ప్లాస్టిక్ లేకుండా ఉండే వచ్చినాయి. సో అది స్టార్ట్ చేసిన, అది కూడా ప్రకృతంలో మేము ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటా ఉన్నాము. దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. సో అసలు ఏం అవసరం లే, గమ్స్ను స్ట్రాంగ్ చేసుకోవాలి ఫస్ట్. అదే నేను చెప్పేది. ఇప్పుడు పళ్ళు తోమేది ఎట్లా, నీళ్ళు తాగేది ఎట్లా, ఆ నీళ్ళు ఎన్ని తాగాలా, అన్నీ క్వశ్చన్లేనా? ఎక్కడరా మీ ఎడ్యుకేషను? అందరూ PhDలు చేసినారు, BScలు చేసినారు, MSc. మీకు కామన్ సెన్స్ పోయింది సార్. మరి ఏం చేస్తాం, నలుగురిలో నారాయణ. ఎట్లా క్వశ్చన్ అడుగుతారంటే, మా మా చంటాడికి మేము హగ్గీసో ఏమో వేస్తా ఉండేము. ముందు అవన్నీ ఏం లేదు, కాటన్ది ఉచ్చబోస్తే తెలిసేది, మోషన్ కూర్చుని తెలిసేది కదా, అయిపోయా. అవి ఏమి తెలీదు. వాటిలో వేసి ఇప్పుడు పోసి 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 24 hours అని వాడు అడ్వర్టైజ్ చేస్తాడు. లేటెస్ట్ 24 hours పోసి పోసేది. వీడు కొయ్యిన మోషన్స్ అయ్యి వీడు ఉచ్చబోయి ఎక్కువైపోయి వాడు కొయ్యి నో మా 24 hours దాంట్లో సాగు అనాల్సిందే పిల్లల్ని. అవన్నీ వేసి వాళ్ళ జీవితాలని నాశనం. ప్రతి ఊర్లోన చిన్న చిన్న విలేజెస్లో కూడా ఇన్ని హగ్గీస్ అవన్నీ పెట్టేసి అవన్నీ కుక్కలు ఎత్తుకుపోయి ఆ ఊర్లో ఈ ఊర్లోటి కంపు చేసి పెట్టేసినారు ఊర్లంతా. రాత్రి ఉచ్చబోస్తే ఏమవుతుందా మా పిల్లలకి? ఈ బెడ్షీట్లు 4 బెడ్షీట్లు కొనుక్కోండి. మీరు కొనే నగలు, మీరు కొంటా ఉండే చీరలు, బీరవాళ్ళు నింపడము, వస్తువులు కొనడం, వీటిల్లో 4 బెడ్షీట్లు ఎక్కువ. పిల్లలు ఉచ్చ బెడ్షీట్లు అని పేరు పెట్టండి వాటికి. ఇంత తిగ్గా వేసి వాడి కింద వేయండి. ఉచ్చబోస్తాడు కదా, తీసి ఇంకో బెడ్షీట్ వేయండి, తీసి ఇంకో బెడ్షీట్. 4 సార్లు కంటే ఎక్కువ పోయారు కదా పిల్లలు. మళ్ళీ అలవాటు చేస్తారు. ఎట్లా వస్తుంది చంటాడికి, వాడికి అగేసేసి అయితే ఎందుకు మంచి కాటన్ది బాగా మడతలు పెట్టి పెళ్ళిళ్ళు కూడా తీసుకోండి. 4 పెట్టుకోండి సపరేట్గా. మోషన్కి వేరే ప్లాస్టిక్ కవర్ పెట్టుకోండి, దాంట్లో వేసుకోండి. అంత మాత్రం చేయలేరా తల్లులు తండ్రులు? ఎక్కడ ఇంటెలిజెన్స్ ఉంది మీకు? ఏం మాట్లాడతారు? మేము పెద్ద పెద్ద తోపులని చెప్పి చేసుకుంటా ఉంటారు. కామన్ సెన్స్ లేదు. మా పిల్లలు ఒక్కటి వాళ్ళ, మేము ఒక్కటి కూడా వాళ్ళ అగ్గీసు. నేను మా వైఫ్ ఇద్దరే ఉతికినాం ఆ బట్టలు కూడా, ఏ పనునికి ఇలే. అంత కూడా చేయకపోతే మీ పిల్లల మీద మీకు ప్రేమ ఎట్లా వస్తుంది? హారిబుల్. అది చేసి ఆమె అడుగుతా ఉంది, మేము అగ్గేసేసినాం సార్. అప్పుడు పార్టీలు అలవాటు చేయాలి. ఇప్పుడు 1 year 2.5 years వచ్చింది. పార్టీలో కూర్చోపెడితే మోషన్ కూర్చోవడం లేదు. అది అగ్గీసేసి కూర్చోపెడితేనే పార్టీలో కూడా కూర్చుంటా ఉందంట. ఏం చేయాలి సార్, నేను ఏమైనా సొల్యూషన్? నేనేం చెప్పే సొల్యూషను? ఏం మాట్లాడుతూ ఉండరు?
వాడికి మోషన్ వస్తే కూర్చుంటాడు, ఈరోజు అయితే రేపు కూర్చుంటాడు. ఏమి విజన్ ఉంది? మీ అవ్వల దగ్గర నేర్చుకుంటారా? మమ్మల్ని అడగద్దంటారా ఆయన? ఏం అడుగుతారు మీరు క్వశ్చన్లు? వాళ్ళని కూడా ప్రేమగా చెప్తాను నేను. అందుకే నేను అందరికీ ఎవరైనా నాకు ఫోన్ చేయాలంటే 5 to 7 చేయమంట, మార్నింగ్ 5 to 7. సోమేర్లు కావాలి 5కి లేయాలంటే 4కి లేయాలి కదా, 4:30కి. నువ్వు సీరియస్గా ఉంటే 4కే చేయి, లేకపోతే ఎత్తాను చూడు ఎప్పుడు సైలెంట్. నా వైఫ్ కూడా నాతో మాట్లాడేది సైలెంట్. నాకు ఇష్టపడి పోయి చూసుకుంటా, ఓకే చేస్తా అంతే. ఎందుకు నేనెందుకు టెన్షన్ పడాలమ్మా మీకోసము? నా టాప్ ప్రియారిటీ నేను ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలా, అర్థమైందా? లైక్ వైజ్ అందరిది. అందరూ ఉంటే ఉండరు, లేకపోతే సావండి, నాకేమి. మీరు బాగుంటే మీరు ఆనందంగా ఉంటారు, మీరు బాగుంటే నేను ఆనందంగా నా ఆనందానికి మీ ఆనందం సంతోషం సంబంధమే లేదు. నువ్వు ఆనందంగా ఉండే లేకపోతే నాకేం సంబంధము? నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ, నాకు అసిడిటీ పోయింది, నాకు అల్సర్ పోయింది, నాకు టూత్పేస్ట్ నిలిపేసిన, నేను బట్టలు కొనేది ఆపేసిన, నేను బంగారు గింగారు అన్ని పెట్టినా, నేను మామిడి పళ్ళు పోతా, గంటలు పోతా, గంటలు వాకింగ్ రన్నింగ్ చేస్తా, పనసకాయలు ఉండే దగ్గర పోయి అన్ని రకాల పనసకాయలు టేస్ట్ చూసి నిక్కర్ వేసుకొని మదనపల్లిలో రన్నింగ్ పోయి 10:30 11 గంటలకి, సార్ మీరే కదా ప్రసాద్ అంటే, అవును నేను నిక్కర్ వేసుకొని ఉండకూడదు, రేపు రన్నింగ్ పోయినా కాబట్టి. ఆడ కూర్చొని ఆ దుమ్ము పడతా ఉండే దగ్గర కూడా పనసకాయలు తీసుకొని ఎంజాయ్ చేస్తా, తిని మళ్ళీ ఇంటికి ఎత్తుకుపోతా. నాకు అది కావాలా, ప్రసాద్ అంటే ఇట్లా వేసుకొని ఇట్లా అయ్యే నాకేం అవసరం లే, మీరెవరు సర్టిఫికేషన్ నాకేం అవసరమే లేదు, నాకు అది అవసరం అని అటని చెప్పి నేనేమి గోసి కట్టుకునేం తిరగల, నార్మల్గానే ఉండా రన్నింగ్. సో అట్లా మీరు ఆనందంగా ఉండాలంటే మీరు ఉండండి అర్థం చేసుకొని, లేకపోతే నాకు సంబంధమే లేదు. నా ఆనందం కోసము ఆ రెస్పాన్సిబిలిటీ కాబట్టి మీరు 10 సార్లు ఫోన్ చేశారు కాబట్టి, మీ ఏ యూట్యూబర్ల దగ్గర ఎవరి దగ్గర నేను డబ్బులు ₹1 తీసుకోను, నా డబ్బులు పెట్టుకొని వస్తా. ఇక్కడ మోటార్ సైకిల్ కార్లు ఏదొచ్చినా నేను నా డబ్బులు పెట్టుకొని వస్తా, నాకు ఫ్రీగా మాట్లాడతా, అర్థమైనా? సో నేను హ్యాపీగా ఉండేది నాకు కావాలా. నేను హ్యాపీగా ఉంటే నేను చేసే డెసిషన్లు కరెక్ట్గా ఉంటాయి. నేను ఏదైనా కొనాలని అమ్మాలన్నా కోపం వచ్చిన అన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి. నేను మిస్టేక్ చేసినా, నేను మిస్టేక్ చేసినా కూడా నాకు తెలుస్తుంది. ఈగో లేకుండా ఉంటే, ఈగో ఎప్పుడు లేకుండా ఉండదు, మళ్ళీ ఈగో వస్తుంది, కోపడకూడదు, వాడు ట్రాఫిక్లో అడ్డదునే తిడతామనుకుంటాము, అవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ యు ఆర్ అబ్జర్వింగ్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ యూ. అప్పుడు నువ్వు నన్ను ఏమనుకునేది, నాకు గౌరవం, ఇవన్నీ పక్కన పెడతాం. సో నేను హ్యాపీగా ఉండేది నాకు కావాలా. నన్ను చూసి మా ఫ్యామిలీ మెంబర్ హ్యాపీగా ఉన్నారు, సరే. ఇప్పుడు మా ఇంట్లో అందరూ 5కి లేచి నాతో పాటు పరిగెత్తా ఉండరు, లేదే, ఏదో కొన్ని చేసినారు, మజ్జిగ తింటారు, 2 పూట భోంచేస్తారు, వాళ్ళు సండే నాన్ వెజ్ తెచ్చుకొని తింటా ఉంటారు, నేను కింద కూర్చొని సంగటి తింటా ఉంటా, వాళ్ళకంటే స్పీడ్గా మెట్లు ఎక్కుతా ఉండా, 7 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తూ ఉండా, ఆరోగ్యంగా ఉండా నేను. సో నేను మా ఇంట్లో అందరినీ మార్చి మళ్ళీ నేను హ్యాపీగా ఉండాలంటే చచ్చిపోనా నేను? అందుకని సిచ్యుయేషన్ గమనిస్తా, మార్చలేకపోతే నువ్వు ఫ్లోలో వెళ్ళిపోతా ఉండాలి. ఆ నిలబడిపోయినావు అనుకో, ఇంట్లో అయినా సొసైటీలో అయినా ఇంకోటి అయినా మార్చాలని సస్తావు నువ్వు అక్కడే కంపు కొట్టి, హుస్సేన్ సాగర్ లాగా. ఫ్లోలో ఉంటే కృష్ణానది సముద్రంలో గడిచే వరకు ఏదో ఎంత చెత్త కలిసినా ఫ్లోలో ఉండి పోతా, క్లీన్ చేసుకుంటూ పోతా ఉంటావు. ఫస్ట్ భార్యని భర్తని ఇంట్లో ఉండే వాళ్ళని మార్చాలనుకోవడమే డెత్. స్ట్రెస్ వస్తుంది. ఎట్లా మారరు? నాది 5 గంటలకు లేచి అందరూ ప్రాణాయామం చేసి పరిగెత్తారా మా ఇంట్లో? మా పాప కూడా చిన్నప్పుడు పరిగెత్తింది, మా అబ్బాయి కూడా చిన్నప్పుడు పరిగెత్తినాడు. ఇప్పుడు రారు, వాళ్ళ పోయి గేమ్స్ ఆడతారు, సాయంత్రం వాకింగ్ చేసుకుంటాం ప్రకృతిలో అంటారు. ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకొని ఏం చేయాలా? ఇది బెటర్ అని నాకు తెలుసు. ఎండలో పోయి చేసి అటు చేయలేరు అనుకో, ఎంతో కొంత చేస్తాడు చేసుకొని, ఆడి తృప్తి పడాలంతే. సార్ ఇప్పుడు థైరాయిడ్ సర్వసాధారణం అయిపోయింది కదా, సో బెస్ట్ సూపర్ ఫుడ్ ఏంటి సార్ థైరాయిడ్ కి సంబంధించి సజెస్ట్ చేస్తారు? మాకు పేషెంట్లు లాస్ట్ మంత్ 2 వచ్చిపోయినారు, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళకి బీపీ షుగర్ అంటే వాళ్ళకే తెలియదు. సరే, మాకు ఇప్పుడు BNYS బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ ఒక డాక్టర్ ఆమె ఉంది, ఒక లేడీ డాక్టర్ ఉంది, ఒక ఫిజియోథెరపీ డాక్టర్ ఉన్నాడు. మొత్తం ఒక పెద్ద ల్యాబ్ నుంచి వచ్చి వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ అన్ని తీసుకొని మాస్టర్ చెకప్ చేపించేసి, మా రాగి ముద్ద, పొద్దున్నే వంటామదంతో బాతు, ఆకుకూరలు, మునగాకు, వాళ్ళకి కావాల్సిన డైటు, సాయంత్రం జొన్న రొట్టెలు, వాకింగ్ చేపించేది, ఇవన్నీ చేపించి వెళ్ళేటప్పుడు 5 కిలోలు ఆమె మంచి ఫుడ్డే, ఉప్పు లేకుండా కూడా కాదు, నార్మల్గా పింక్ సాల్ట్ వేసే రైట్ ఫుడ్, హై ఫైబర్ ఫుడ్, మైమండించిన కూరగాయలు, గుళ్ళో పెట్టే గుగ్గిళ్ళు, బఠానీ శనగలు పెట్టే గుగ్గిళ్ళు, ఇవన్నీ చిన్నగా అరిగి ఎనర్జీని ఇచ్చే ఫుడ్స్ పెట్టి బాగా నడిపించారు. నడచలేని ఆమె 5 కిలోలు తగ్గింది. మాకు ప్రకృతనము మెయిన్ రోడ్ నుంచి మాకు 1 కిలోమీటర్ ఉంది.
1 కిలోమీటర్ పోయి వచ్చింది ఆమె. అమ్మ ఇంత దూరం అనుకుంటే ఆమె నడిచేసింది 5 కిలోలు తగ్గి. ఆమెకి 7.2 HbA1c ఉన్నింది, షుగర్ 6 ఉండాలా, 7.2 కొంచెం ఎక్కువ ఉంది. వెళ్ళేటప్పటికి 3 నెలలు యావరేజ్. అది వెళ్ళేటప్పుడు మళ్ళీ HbA1c చేసే అవసరం లే, 3 నెలల తర్వాత చేయాలి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేస్తే 94 వచ్చింది. అంటే మామూలు 110 వరకు నార్మల్. అంత HbA1c ఉండే ఆమెకి. అంటే నేను చెప్పేది ఏమంటే, మీరు ఇంట్లో రాగిమూత తిని సాయంత్రం జొన్న రొట్టె తిని నడిస్తే క్యాస్టర్ ఆయిల్ పూసుకుంటే మీరందరూ ఇంట్లో ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయని చెప్పడానికి. మీరు ఇంట్లో ఉండలేరు కాబట్టి మీరు ఒక నేచర్ క్యూర్ సెంటరో ఇంకోటో ఎక్కడికి పోవాల్సి వస్తూ ఉంది. మీరు అక్కడ పోయి ఎక్స్పీరియన్స్ అయ్యి బరువు తగ్గి థైరాయిడ్, ఇంకొక కప్పులకి థైరాయిడ్ నార్మల్ అయింది 10 రోజుల్లో. ఏంది క్యాస్టర్ ఆయిల్ పూసి, క్యాస్టర్ ఆయిల్ బాత్ ఎవ్రీడే, సాయంత్రము 1 స్పూన్ థైరాయిడ్ తాగి, మా ఫుడ్ తిని, ఆముదం వంట ఆముదం తాగి ఫుడ్ తిని అర్లీగా పడుకొని ఫ్రెష్ గాలి. 70 ఎకరాలు ప్రకృతి వనం, 50 దేశీ ఆవులు, అక్కడే కూరగాయలు. మా అమ్మాయి లండన్లో చదివి ఎకాలజీ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి మళ్ళీ వచ్చి ఇప్పుడు కూరగాయలు పండిస్తాం విత్ 5 మంది వాలంటీర్స్. సో ఆ ఫుడ్ అవి తిని ఆమెకి ఇక్కడ కూడా క్యాస్టర్ ఆయిల్ బాగా, అంటే మామూలుగా మనము మసాజ్ చేసేది కూడా థైరాయిడ్ దగ్గర బాగా మసాజ్ చేసి, రాత్రిపూట ఆమెకి అప్పటికి ప్యాక్ లేవు, ఇప్పుడు తెప్పించిన. సో ఆ థైరాయిడ్కి క్యాస్టర్ ఆయిల్ ప్యాక్ వేసుకొని పడుకోండి. నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది థైరాయిడ్. అంటే ఒక రోజు తగ్గిపోవచ్చు, నేను 10 రోజుల్లోనే నార్మల్ అయింది ఆమెకి. ప్యాక్ వేయలే, క్యాస్టర్ ఆయిల్ దీంతో నార్మల్ అయింది. మళ్ళీ ఆమెను అడిగి ఇప్పుడు నేను కనుక్కుంటాను, ఇంకో ల్యాబ్లో కూడా చేపించమ్మా నిజమేనా తగ్గిందా. అంటే లైఫ్ స్టైల్ మార్చుకుంటే అన్నీ పోతాయి. మీరు ఏది అడిగినా లైఫ్ స్టైలే కనెక్టెడ్. కన్నుకేంటి పంటికేంటి అని కాదు. ఆవు ఏమి తింటుందో దూడ అదే తింటుంది, కోడి ఏమి తింటుందో కోడి పిల్లకి అదే పెడుతుంది, పిలిచి అదే పెడుతుంది. గర్భిణీ స్త్రీలకు ఏం బూడోజనమో అంతా హంబగ్ ఇది. అసలు ఎక్కువ వీడియోలు చేశానంటే మీ మైండ్ కరప్ట్ అయిపోతుంది. ఎంత సింపుల్గా అర్థం చేసుకుంటే లాజికల్గా మీకు అదే అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ సార్. సో టు వైండ్ అప్ ద హోల్ పాడ్కాస్ట్, ఐ డ్రీమ్ ప్రేక్షకులకి మీరు ఏం చెప్తారు? మీతో మీరు ఉండండి, సైలెంట్గా మీ ఆలోచనలు మీరు గమనించుకుంటా ఉండండి. ఎప్పుడు మీ ఆలోచనలు మీతో మీరు బతుకుదాం అనుకుంటారో హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటారో, భార్య దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, భర్త ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, కోపడితే అర్థం చేయాలి, ఇది అది, ఇవన్నీ రకరకాల ఎక్స్ప్రెషన్స్ మీ మైండ్తో చాలా స్ట్రెస్, కార్టిజాల్స్ లెవెల్స్ పెరిగిపోయి ఇవన్నీ ఉంటాయి. యాక్ట్ చేయకుండా ఇప్పుడు నేను ఇక్కడ మిమ్మల్ని ఎవరు ఇంప్రెస్ చేయాలని చెప్పలా. ఈ పాడ్కాస్ట్ పోతుందా లేదని కూడా నా సంబంధం లేదు. అసలు చూడను, మీరు పంపిస్తే కూడా చూడండి. నేను తెలుసా, నా పాడ్కాస్ట్లు ఏమి నేను చూడను. అంతెందుకు, మా అబ్బాయి పెళ్ళి అయితే ఆల్బమ్లు వచ్చినాయి, ఒక్కటి కూడా ఇటు తీయాల నేను. కెన్ యూ బిలీవ్? నా మ్యారేజ్ నేను 94లో చేసుకునేటప్పుడు నాకు ఇష్టమైన పాత షర్ట్ వేసుకొని చేసుకున్నాను. నేను కొత్త బట్టలు వేసుకోలే. నాకు అంటే కొత్త బట్ట కుట్టించిన, అది టైట్గా ఉండింది, అందుకని నాకు ఇష్టమైన షర్ట్ వేసుకొని చేసుకున్నాను. అంత వైల్డ్గా ఉన్నాయి నాకు అప్పటికే ఆలోచనలు. సో ఫోటోలు తీసి ఎట్టబడినారు నాకెందుకు, మీతో మాట్లాడుతూ ఉండా, లైవ్గా ఇటు ఉండా, అంతే కదా కావాల్సింది. సో అట్లా మీతో మీరుంటే, ప్రతి ఆలోచన మీతో మీరు ఉండేదంటే ఏంటి, మీరు పొద్దున లేచి వాకింగ్ పోరా, పరిగెత్తరా, మంచిదిరా, లావ్ అయిపోయినావు, ప్రాబ్లమ్స్ వచ్చినాయి, నడకపోతే నీకు చెమట పట్టకపోతే ప్రాబ్లము అది డెఫినెట్గా తెలుసు కదా అందరికీ. ఇంకా నిద్రపోతానే ఉంటారు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అని ఎంత పొట్లు పెరుక్కొని, ఎంత డేంజరు. సో మీతో మీరుంటే, మీరు స్ట్రెంగ్తన్ చేసుకుంటే, ఒకరోజు లేచి పోతే 2వ రోజు అదే మెలకు వస్తుంది, 10 రోజుల తర్వాత మీరు దాన్ని వదలకుండా అలవాటు అయిపోతుంది, అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ దాన్ని కండిషన్ అయిపోకూడదు. సో ఈ రోజు పోకపోతే నాకు టెన్షన్ ఏమీ కాదు, నీ మైండ్ డ్రామా చేస్తా, అది కూడా తెలుసుకో. వారం తినకపోతే కూడా ఏం కాదు నాకు, రైస్ తిన్నా అట్లా వారం పోకపోయినా మళ్ళీ పరిగెత్తాను. ప్రతిరోజు పరిగెత్తాలనుకో, వాకింగ్ చేయాలనుకో, ప్రతిరోజు మంచి ఫుడ్ తినాలనుకో, ప్రతిరోజు కోపం రాకుండా ఉండాలనుకో. ఇప్పుడు ఒకసారి వచ్చింది, అరే కరెక్ట్ కాదేమో అనుకొని వచ్చేసి నీకు, అప్పుడు లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. నీతో నువ్వు ఉండడం అనేది అదే, నిన్ను నువ్వు తెలుసుకునేది అదే. రమణ మహర్షి గారు చెప్పిన అల్టిమేట్ సత్యమేంది, మౌనమే శరణ్యం అని. సో మేము కూడా మాట్లాడుతూ ఉండము, కొన్ని నెలల తర్వాత వద్దురా స్వామి మౌనం అయిపోతే హ్యాపీగా ఉంటాం. నమస్తే అండి. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.